నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదా! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్, రాశి ఫలాలు చెప్తూ ఉన్నారు. మీరు 6 రాశుల గురించి ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది. మరో 6 రాశులు ఉన్నాయి. మరి తులారాశి వారికి 2024వ సంవత్సరం ఎలా ఉండబోతోంది? తులారాశి వారికి గనక చూసుకున్నట్లయితే ఇట్స్ వెరీ క్లియర్. తులారాశిలో ఇంతకాలం ఉన్నటువంటి కేతు పక్కకి జరిగారండి. ఇది పక్కకి జరగడం కానీ ఎందుకంటే మనం మేజర్గా ఈ 2024లో అంటే ఇయర్లీ ప్రొడిక్షన్స్ తీసుకుంటే మనకి యాక్చువల్గా కొత్త సంవత్సరం వస్తుంది. ఇయర్లీ ప్రొడిక్షన్స్ తీసుకుంటే మనం మేజర్ ప్లానెట్స్ అని తీసుకుంటాం. రాహువు, కేతువు, గురువు, శని ఇవి తీసుకుంటాం. సో ఈ తులారాశిలో ఉండే కేతువు ఎప్పుడైతే పక్కకి జరిగాడో ఇంతకాలంగా జరుగుతున్నటువంటి ఆటంకాలు, ఒక వైరాగ్యము, ఆటంకాలు ఇవి ఫస్ట్ క్లియర్ అవుతాయి వీళ్ళకి. అంటే ఆ మూడ్ అనేటువంటి చేంజ్ అవుతుంది. మరి వ్యయ కేతువు ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాడు. అందులో నెగటివ్ పాజిటివ్ రెండు ఉంటాయి. అవి కూడా చెప్పండి. వ్యయ కేతువు ఏమిస్తాడు? నెగటివ్ ఏంటి? నెగటివ్ అంటే ఇన్ సెన్స్ జాగ్రత్త చూసుకోవాల్సింది ఏమిటంటే తండ్రి గారి ఆస్తి విషయంలో, ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో. సర్వసాధారణంగా మనం ఏం చెప్పుకున్నాము, గోచారంలో ఉండే గ్రహాలు ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కాలాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు వీళ్ళకి 12th హౌస్ అయిన కన్యారాశిలో కేతు సంచరిస్తున్నాడు. సర్వసాధారణంగా కేతు ఎప్పుడైనా కన్యారాశిలో సంచరించేటప్పుడు ల్యాండ్స్ అనేటువంటివి ఏవైతే ఉంటాయో అది భూతత్వ రాశి కాబట్టి ఫాస్ట్గా గ్రో అవ్వకుండా కొంచెం స్లో గ్రో అవుతుంటాయి. అంటే ఏంటి, పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఏదో ఫాస్ట్గా ఏదో వచ్చేయాలనేటువంటి ఆకాంక్ష కాకుండా కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసాను ఎప్పటికో ఒకసారి పెరిగితే పెరగని పెద్దగా టెన్షన్ పెట్టుకోకుండా వదిలేసేయాలి. పాజిటివ్ సార్, పాజిటివ్స్ ఏమిటి అంటే ఇప్పుడు లగ్నం నుంచి మారాడు కదా, ఆ వైరాగ్యం తగ్గుతుంది. ఇంకోటి పాజిటివ్ ఏంటి, ఏమైనా దేవతా సంబంధించిన సేవలు చేస్తే, అంటే ఆలయాలు ఉన్నాయి మనకి, ఆలయంలో ఏదో ఉత్సవం జరుగుతుంది, అక్కడికి వెళ్ళి మన వంతు సేవ ఏదైనా చేయగలగాలి. మీరు ధనపరంగా ఇవ్వగలిగితే ధనపరంగా ఇవ్వచ్చు. మనం వెళ్ళి అక్కడ ఏదైనా వాళ్ళు ఏదైనా పని చేస్తున్నా మనం మన చెయ్యి, మన వంతు సహాయం మనం వేయడం, అక్కడ ఏదైనా కొంచెం టైం స్పెండ్ చేసి వాళ్ళకి ఏదైనా సహాయపడడం. వాళ్ళు ఏదో వంట వండడాలు రకరకాలు జరుగుతుంటాయి అక్కడ, అలంకరించడాలు అవన్నీ, తుడవడము, అలంకరించడం ఏదో ఒకటి ఉంటుంది, నీళ్లు పోయించడం, రకరకాలు ఉంటాయి. అట్లాంటివి మనం ఏమైనా చేయగలిగితే మంచిది 12వ స్థానంలో కేతు సంచారం జరిగేటప్పుడు. అలాగే ఇప్పుడు ఎప్పుడైతే 12లో కేతు సంచారం జరుగుతుందో రాహు 6లో సంచరిస్తుంటాడు. సర్వసాధారణంగా 6లో రాహు ఏమిటి అంటే శత్రువుపై జయము. ఎందుకంటే 6th హౌస్ ఎప్పుడైనా పాపగ్రహాలు ఉన్నప్పుడు, పాపగ్రహాలు అంటే ఇన్ సెన్స్ రాహు కానీ, కేతువు కానీ, లేకపోతే కుజుడు కానీ, రవి కానీ, శని కానీ మంచిది అనమాట 6లో సంచరిస్తే. సో 6లో సంచారం రాహు కాబట్టి అది కూడా గురుచండాల యోగం అయింది కాబట్టి అక్కడ పర్టికులర్గా 6th హౌస్ అనేటువంటిది వీళ్ళు చేసేటువంటి డైలీ యాక్టివిటీస్లో, పర్టికులర్గా ఆన్లైన్ త్రూగా వెళ్ళేటువంటి డైలీ యాక్టివిటీస్ సక్సెస్ని ఇస్తాయి. అంటే 6th హౌస్ అనేటువంటిది పోరాటం సంబంధించిన 3, 6 అనేటువంటివి ఏమిటంటే ధైర్య సాహసాలు అండ్ పోరాటం 6th హౌస్ అనేటువంటిది. కాబట్టి రాహు 6th హౌస్లో ఉన్నాడు, ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేసామా 100% సక్సెస్ అనేటువంటిది ఉంటుంది. అది కాక మీకు జనవరి నుంచి కూడా ఏమవుతుంటుందంటే మనకి ఫస్ట్ ఒక 1 మంత్ జనవరి 15th లోపల రవికుజులు ఇద్దరు కూడా కలిసి 3వ స్థానంలో, పరాక్రమ స్థానంలో ఉంటారు. కాబట్టి మొదటి 15 రోజులు మరింత ఎక్కువగా వీళ్ళకి ధైర్య సాహసాలు కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి చెప్పాలంటే. అదొకటి. అండ్ అదేవిధంగా మనకి జనవరి 1వ తేదీ నుంచి పర్టికులర్గా మే వరకు కూడా సప్తమంలో గురువు ఉన్నాడు. సో ఎప్పుడైతే సప్తమంలో గురువు ఉన్నాడో రాశి మీద దాని ప్రభావం ఉంటుంది. ఇలా రాశి మీద ప్రభావం ఉన్నప్పుడు ఏంటంటే గురు దృష్టి ఎప్పుడైనా ఉంది, ఉదాహరణకి జాతకుడి మీద, లగ్నం మీద కానీ, చంద్రుడి మీద కానివ్వండి, అక్కడ జరిగే ఫలితాలు ఏమిటి అంటే ఎన్ని టెన్షన్స్ ఉన్నా సరే పీస్ ఆఫ్ మైండ్ లాగా ఉంటూ ప్రశాంతంగా అన్నిటిని సెట్ చేసుకోగలుగుతాడు మనిషి. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యం అదే కదా, అన్నిటికంటే ఐశ్వర్యం అది, ఐశ్వర్యం, మనశ్శాంతి లేకపోతే ఏది ఉన్నా వేస్ట్. ఎన్ని బిల్డింగ్లు ఉన్నా, ఎన్ని ల్యాండ్లు ఉన్నా, ఎన్ని కార్లు ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా వేస్ట్ మనశ్శాంతి లేకపోతే. సో జూపిటర్ ఎప్పుడైతే ఆస్పెక్ట్ చేస్తున్నాడో లగ్నాన్ని, ఇట్ గివ్స్ ప్రశాంతత. అయితే పంచమ శని ఉన్నాడు ఇక్కడ. పంచమ శని ఉన్నప్పుడు మాత్రం ఒక విషయం జరుగుతూ ఉంటుంది. ఏమిటది అంటే, ఒకటి ఫ్రెండ్స్, ఓల్డ్ ఫ్రెండ్స్ ద్వారా కొంత లాభం ఉంటుంది బెనిఫిట్ గా చూసుకుంటే. బట్ వేరే విషయాలు, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయాలు కొంచెం చూసుకోవాలి అంటే శని సహజంగానే మందుడు అంటుంటారు. ఈ 5th హౌస్ సాటర్న్ జరిగేటప్పుడు ఏంటంటే ఆలోచనలు స్లోగా ఉంటూ ఉంటాయి. అంటే వెంటనే నిర్ణయం తీసుకోవడానికి ఇష్టపడరు. అప్పుడు ఏమవుతుంది, పక్క వాళ్ళు ఏదో అడుగుతారు, ఇది ఏదో ఒకటి చెప్పండి అని, వీళ్ళు తెలుస్తానని
పెండింగ్ పెట్టుకుంటూ పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తుండేసరికి దానివల్ల నింద పొందుతారు వీళ్ళు. అరే ఎప్పటికీ చెప్పరేంది నా అసలు పటాన్ని తేల్చడు అనేటువంటిది మాత్రం కొంత వీళ్ళకి ఆ ఎఫెక్ట్ మాత్రం కొంత ఉంటుంది చూసుకున్నట్లయితే. ఇది ఒకటి చూసుకోవాలి. అండ్ అదేవిధంగా షేర్ మార్కెట్ జోలికి వెళ్ళకూడదు, ఎందుకంటే శని శ్రమకారకుడు, ఈజీ మనీకి కారకుడు కాదు. కాబట్టి 5th హౌస్ సాటర్న్ నడుస్తున్నాడు కాబట్టి తులారాశి వాళ్ళు పొరపాటును కూడా షేర్ మార్కెట్లో ఏదో అద్భుతాలు సృష్టించేసి కోట్లు సంపాదించేస్తానని పక్క వాళ్ళని చూసి ఇంకోళ్ళకి ఎవరికో ఒకసారి వచ్చిందంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే షేర్ మార్కెట్లో కూడా 100 సార్లు పోయింది ఎవడు చెప్పుకోడంట, ఒకసారి వచ్చిందే చెప్పుకుంటాడు. నాకు వచ్చేసింది ఇంకేంటి అసలు నేను మొన్న కొట్టాను, అసలు 1000 రూపాయలు పెట్టి 10,000 వచ్చింది, 1000 రూపాయలు పెట్టి 1,00,000 రూపాయలు వచ్చిందని చెప్తూ ఉంటారు. అది మనం ఇన్స్పిరేషన్గా తీసుకుని ఏం చేస్తామంటే నాకు వస్తుంది అని పెట్టడం పోగొట్టుకోవడం జరుగుతుంది. షేర్ మార్కెట్కి ఏంటంటే 2, 5, 8, 11 కాంబినేషన్ ఉంటుంది. 2, 5, 8, 11 గుర్తుపెట్టుకోండి. ఈ 2, 5, 8, 11 కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది షేర్ మార్కెట్కి అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. ఇది ఉండాలి. దీంతో పాటు ఒక నీచభంగ రాజయోగం కానీ విపరీత రాజయోగం కానీ ఉండాలి. ఇలా ఉన్నప్పుడు వీళ్ళు షేర్ మార్కెట్లో బాగా రాణించగలుగుతారు, అదర్వైజ్ రాణించలేరు. అనవసరంగా పెట్టి ధనం పోగొట్టుకోకూడదు. అదిగాక ఈ 2, 5, 8, 11 కాంబినేషన్ ఉన్న వాళ్ళే షేర్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలి. ఏంటి సార్ ఈ కాంబినేషన్ అంటే? అంటే 2వ స్థానాధిపతి ధనం, 5 అంటే స్పాంటేనియస్నెస్, అంటే ఎప్పుడు షేర్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలో తెలియాలి. ఇప్పుడు ఎట్లా అయితే ఒక బ్యాట్స్మెన్ చూడండి, ప్రతి బాల్ కొట్టాడు, మంచి బ్యాట్స్మెన్, ఏ బాల్ కొట్టాలో ఏ బాల్ వదలాలో అతనికి తెలుసు, చేయడు. ప్రతిసారి బ్యాటింగ్ చేసుకుంటూ వచ్చిన ప్రతి బాల్ కొట్టడానికి చూస్తే అవుట్ అవుతాడు. అట్లా ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఎప్పుడు ఎంటర్ అవ్వాలి తెలియాలి షేర్ మార్కెట్లో వాళ్ళు. అదేవిధంగా 2, 5 అనుకున్నాం, ఇప్పుడు 8, 11 ఎందుకంటే ఆకస్మికంగా రావడం. షేర్స్ అంతా ఆకస్మికమే. పోయింది రాత్రే కోటీశ్వరుడు కాస్త బిచ్చగడ అయిపోతాడు, రాత్రి కోటీశ్వరుడు అవుతాడు కూడా. 11 అంటే లాభం, విజయం పొందడం. అందుకని ఈ కాంబినేషన్ ఉండాలి అని చెప్తారు షేర్ మార్కెట్. సో ఇది చూసుకుంటూ దీనికి తోడు ఓన్లీ 2, 5, 8, 11 కాంబినేషన్ ఉంటే సరిపోదు, ఒక యోగం దానికి యాడ్ అవ్వాలి. ఏమిటది అంటే నీచభంగ రాజయోగం లేదా విపరీత ధన యోగాలు అంటారు, విపరీత రాజయోగాలు అంటారు. అవి కనెక్ట్ అవ్వాలి. విపరీత రాజయోగాలు అంటే 6, 8, 12 లార్డ్స్, 6, 8, 12 కనెక్టివిటీ. నీచభంగ రాజయోగాలు అంటే నీచభంగ రాజయోగం కలిగినటువంటి ప్లానెట్. ఇవన్నీ ఎందుకు వివరిస్తున్నా అంటే పంచమ శని ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే ఆలోచన అటు తీసుకెళ్తుంది. షేర్ మార్కెట్లోకి వెళ్తే బాగుంది, పంచమాధిపతి పంచమంలో ఉన్నాడు కదా, ఇలాంటి ఆలోచనలో కర్మ తీసుకెళ్తుంటది, తీసుకెళ్ళి ఇబ్బంది పెట్టిస్తుంది. అందుకని ఎప్పుడు కూడా జ్యోతిష్యం ఏంటంటే కాలం మనల్ని ఎటువైపు నడిపిస్తుంది, దీన్ని మనం ఎలా అర్థం చేసుకుని ఎక్కడ మనం కంట్రోల్ గా ఉండాలని చెప్పేది జ్యోతిష్యం. మరి వీళ్ళు షేర్ మార్కెట్ వైపు ఎన్నాళ్ళు వెళ్లకుండా ఉండాలి సార్? నన్ను అడిగితే అసలు ఎవరైనా అసలు ఇండివిజువల్ చార్ట్ లో ఆ యోగం ఉంటేనే వెళ్ళాలి, అదర్వైజ్ అసలు వెళ్ళకూడదు, చూపించుకోవాలి. అసలు వీళ్ళు అసలు ఇప్పుడు వెళ్ళకూడదు. అంటే ఎన్నాళ్ళు సార్, ఎప్పటి వరకు అని నా ఉద్దేశం? ఒక 1.5 year అయితే అసలు వెళ్ళకపోవడం మంచిది, ఎందుకంటే ఇంకొక 1.5 year అక్కడ ఉంటాడు కాబట్టి ఒక 1.5 year అయితే వెళ్ళకపోవడం మంచిది. రైట్ సార్. ఓవరాల్ గా హెల్త్ ఎలా ఉండబోతుంది సార్ వీళ్ళకి? హెల్త్ వైజ్ గా చూసుకుంటే చిన్న వస్తాయండి, పెద్ద విషయం కాదు. ఎందుకంటే పంచమాధిపతి పంచమంలో ఉన్నప్పుడు సర్వసాధారణంగా కొంత ఈ హెల్త్ రిలేటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఇమ్యూనిటీని తగ్గిస్తుంటాడు శని. రైట్ సార్. అయితే ఓవరాల్ గా ఈ ఇయర్ వీళ్ళకి సాఫీగా వెళ్ళిపోవడానికి ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి సార్? పంచమ స్థానంలో శని గాని ఇట్లా కొన్ని గ్రహాలు చెప్పబడింది ఉన్నప్పుడు, పర్టికులర్గా సాటర్న్ ఉన్నప్పుడు కాళికా అమ్మవారి యొక్క ఆరాధన ఈజ్ బెస్ట్ రెమెడీ. అదిగాక ఇప్పుడు నేను చెప్పేది ఒకటి, ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఈ 1.5 year వరకు కూడా పితృదేవతలకు ఎక్కువగా చేసుకోవాలి. ఎందుకంటే మీన రాశిలో రాహు సంచారం, పితృదేవతలు చండీ, దుర్గా, గణపతి ఖచ్చితంగా చేసుకోవాలి, చేసుకుంటే బాగుంటుంది. సార్ 2024వ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది సార్? వృశ్చిక రాశి వారికి రాశి నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అర్ధాష్టమ శని నడుస్తుంది అని భయంలో ఉంటారు. బట్ నో నీడ్ టు వరీ. అర్ధాష్టమ శని నడుస్తున్నంత మాత్రాన అన్నిటికీ ఇబ్బంది పెడుతుందని కాదండి దాని అర్థం. ఒకటి కొంచెం హెల్త్ ఒకటి చూసుకోవాలి ఎప్పుడైనా సరే అర్ధాష్టమ శని సమయంలో. రెండవది ఏమిటి అంటే ఇక్కడ ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి చూసారా, ఒక ల్యాండ్ తీసుకోవడము, లేదా ఒక కన్స్ట్రక్షన్ చేస్తున్నాం, లేదా ఒక కోర్స్ చేస్తున్నాం, తొందరపడి ఏదో ఆన్లైన్లో ఏదో చూసాము, గబుక్కని డబ్బులు కట్టేసి తెరవస్తే వాడేవాడు అర్థం కాదు, ఇట్లాంటివి జరుగుతాయి. అదొకటి చూసుకోవాలి. అంటే మోసపోతుంటారు, అర్ధాష్టమ శని నడిచేరు, నిందలు పడతారు, మోసపోతుంటారు, ఇట్లాంటివి జరుగుతాయి. అదర్వైజ్ వేరేవన్నీ బాగానే ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మనం ఈ రాహుకేతువులు శని గురువు సంచారంతో మనం చెప్పుకుంటాం కాబట్టి ఈ సంవత్సర ఫలితాలు అనేవి పంచమ రాహు ఉన్నాడు సర్వసాధారణంగా వీళ్ళకి. పంచమ రాహు ఏమిటి అంటే సినిమా ఫీల్డ్ వాళ్ళకి, క్రియేటివ్ ఫీల్డ్ వాళ్ళకి బాగా యోగిస్తుంది. బికాజ్ ఆఫ్ ఎందుకంటే ఇక్కడ ఊహ కావాలి వీళ్ళకి, ఊహించుకొని చేసేటువంటి వాళ్ళకి చాలా బాగుంటుంది. కానీ అనవసరంగా భయపడతారు చూసారా కొంతమంది, చిన్న విషయాలకు అమ్మో ఏదో అయిపోతుంది, వాళ్ళకి మాత్రం పంచమ రాహు ఇబ్బంది.
రాజకీయ నాయకుడికి మంచిది మళ్ళీ పంచమరాహు. పంచమరాహు రాజకీయంగా మంచి అద్భుతమైన యోగాన్ని ఇస్తాడు. బట్ ఇక్కడ అనవసరమైన భయాలు ఉంటాయి సరే, వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒకటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. రెండవది సంతానం పొందేటువంటి విషయాల్లో ఐవీఎఫ్లు ఐయుఐలు చేయించుకుంటుంటారు, వీళ్ళు కొద్దిగా జాగ్రత్త వహించాలి ఇక్కడ, అది మెయిన్గా. అండ్ అలాగే ఈ పంచమంలో ఉండే రాహు గురురాశుల్లో ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఆన్లైన్ త్రూగా ధనయోగం బాగా వస్తుంటుంది వీళ్ళకి. ఆన్లైన్లో ఏదైనా ట్రై చేస్తున్నట్లయితే, నాట్ ఇన్ సెన్స్ ఆన్లైన్ అంటే ఈ ప్యాకెట్లు ఇవి కాదు, చాలా మంది అంటే నేను చెప్తే ఇవే అనుకుంటారు. ఆన్లైన్ రమ్మీలే ఉంటాయి, వాటి జోలికి ఆన్లైన్ లో సేల్స్ ఏదైనా సరే, ఒక ప్రోడక్ట్ లేకపోతే ఏదైనా సేల్స్ ఏదైనా సర్వీసెస్ ఉంటాయి కదా, ఇట్లాంటివి బాగా యోగిస్తాయని చెప్పుకోవచ్చు మనం. అదొకటి. అయితే 11th హౌస్ కేతు ఉన్నాడు కాబట్టి 11th హౌస్ కేతు ఆల్వేస్ గుడ్. ఎందుకంటే 11వ స్థానం కానీ 6 కానీ 10 కానీ అదేవిధంగా 3వ స్థానం కానీ ఇట్లా కొన్ని స్థానాలు కేతు గ్రహం కానీ కుజుడు రవి కొన్ని ఉన్నాయి, వీటికి మంచిది. అయితే కేతువు సహజ గుణం కొంత ఉంటుంది. కేతువు 11th హౌస్ లో ఉండే యోగం ఇచ్చే తత్వం ఉంటుంది. అది కన్యా రాశిలో పడింది 11th హౌస్ కాబట్టి బిజినెస్ త్రూగా చిత్ర విచిత్రంగా హైప్ ఇస్తుంది. అంటే ఒక్కొక్క ప్లానెట్ ఒక్కొక్క రూపంలో ఇస్తుంది అది ఇవ్వడం. అంటే ఒక్కో మనిషి ఒక్కొక్కటి ఆనందాన్ని షేర్ చేసుకుంటే డిఫరెంట్ చేసుకుంటే, ఒక్కొక్కడికి ఆనందం గడిగితే పట్టుకుని కొడతాడు, ఒక్కొక్కటి ఏంటంటే అరే ఏంటారు నీ ఆనందం ఏంటారు నన్ను కొట్టేస్తున్నావు అంటారు నవ్వుకుంటూ. అలా ఏంటంటే కేతువు ఇచ్చేది ఎట్లా ఇస్తాడంటే సక్సెస్ అనేటువంటిది మీరు ఎంత క్షేత్రాలకి తీర్థాలకి వెళ్తుంటే అంత సక్సెస్ ఇస్తాడు. బికాస్ ఆఫ్ ఆధ్యాత్మికతో ఎనర్జీతో లింకప్ అయిన సక్సెస్ అది ఆయనకి ఇష్టం. అంటే ఏంటంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఇప్పుడు చూడండి అమ్మా, ఇప్పుడు పవర్ ఉంది, మనం చేతికి గ్లౌజెస్ కాళ్ళకి అవి వేసుకుని ముట్టుకుంటే షాక్ కొట్టదు. కానీ అదే చేతికి ఏమీ లేకుండా కాళ్ళకు కూడా చెప్పులు లేకుండా నీళ్ళల్లో ఉండి పట్టుకుంటే తొందరగా షాకింగ్ ఎక్కువ అవుతుంది. అంటే ఏమిటి, అదే పవర్ ఎందుకు కొడుతుంది ఎందుకు కొట్టట్లేదు అంటే బికాస్ ఆఫ్ మీరు వేసుకున్న గ్లౌజ్ కావచ్చు, చెప్పులు కావచ్చు, జాగ్రత్తలు కావచ్చు. అలా ఒక్కొక్క ఎనర్జీ కొన్ని విషయాలు బాగా రియాక్ట్ అవుతుంది. అట్లాగే ఇక్కడ కేతు లాభస్థానంలో ఉండి మీకు లాభ సంబంధించిన ఫలితాలు రావాలి, కేతు లాభంలో ఉంటే మంచిది అంటారండి. ఎక్కడ లాభాలు అంటే నేను చెప్పేది ఒకటే, మీకు దీనికి సంబంధించిన లాభం రావాలి అంటే మీరు క్షేత్రాలకు ఎక్కువగా వెళ్తుండాలి, దెన్ అది కనెక్ట్ అవుతుంది అట్లా అనమాట. సో అదొకటి. అండ్ అలాగే మరొకటి ఏంటంటే ఈ జూపిటర్ 6వ స్థానంలో ఉన్నాడు. జూపిటర్ 6లో ఉన్నప్పుడు సర్వసాధారణంగా కోర్టు కేసు వ్యవహారాలకు సంబంధించిన విషయంలో కొంతవరకు అనవసరమైన వాటిల్లో కోర్టు కేసెస్ అనే జోలికి వెళ్ళకపోవడం మంచిది. ఎందుకంటే 6 గురువు కదా, ఎప్పటి వరకు మే వరకు కూడా. అంటే ఇప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి, కోర్టులో తేల్చుకుందామా కేసు వేద్దామా అని చెప్పి డౌట్ పడుతుంటారు. 6వ స్థానంలో ఉన్నప్పుడు వేయకూడదు. 6వ స్థానంలో ఉన్నప్పుడు వేస్తే అది కంటిన్యూగా అవుతూ ఉంటుంది, తేలదు. కూర్చొని సెటిల్ చేసుకోవడం బెస్ట్. కానీ 6లో ఉన్నప్పుడు 2ని శుభపరుస్తాడు గురువు కాబట్టి ఏంటి ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తాడు మళ్ళీ 6లో ఉన్నప్పుడు. నిత్య జీవితంలో కొంచెం వెళ్ళే మార్గం కొంచెం సునాయాసంగా చేస్తాడు 6th హౌస్లో ఉన్నప్పుడు, దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు. సో అది మంచి ఫలితాలు ఇస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇవి ఈ 4 ప్లానెట్స్ ఇచ్చేటువంటి రిజల్ట్స్. అయితే పంచమ రాహు సంచరిస్తున్నాడు కాబట్టి రాహుకి అధిష్టాన దేవత దుర్గా అయినందుకు వీళ్ళు ఎక్కువ దుర్గా ఆరాధన చేయాలి. వీళ్ళు ఎంత దుర్గను ఆరాధిస్తూ ఉంటే అంత బాగుంటుందమ్మా, గుర్తుపెట్టుకోండి. దుర్గను ఆరాధిస్తూ అర్ధాష్టమి శని నడుస్తుంది కాబట్టి గోవుకి పిడికడు బెల్లం తినిపించడము, లేకపోతే ఆయిల్ నూనె దీపారాధన కోసం ఇవ్వడం చేస్తూ ఉంటే ఫైనాన్షియల్ అట్లాగా బాగుంది. కొంచెం కాకపోతే ఏంటంటే కొంచెం ఈ పంచమ రాహు ఉన్నందుకు అనవసరమైన ఊహలు ఇట్లాంటివి చేయకుండా ఉంటూ కాస్త కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొంత చూసుకొని, అనవసరమైన మనం ఏదైనా నిందలు పడతామేమో అనేటువంటి చూసుకుంటూ, కొద్దిగా మనకి పంచమంలో రాహు ఉన్నందుకు కొంచెం సంతాన విషయాల్లో చూసుకొని, ముఖ్యంగా ఇక్కడ పంచమ రాహు సంతానాన్ని విదేశాలకు పంపించడానికి కూడా తోడ్పడతాడు. లోన్స్ లభిస్తాయి 6th లో గురువు ఉన్నందుకు. ఇక వివాహ నిర్ణయాలు, వివాహ సంబంధించిన విషయాలు కనుక చూసుకున్నట్లయితే ఈ 7th హౌస్ సంబంధించిన మ్యాటర్స్ ఇవన్నీ కూడా 7th హౌస్ కూడా యాక్టివ్గానే ఉంటుంది ఇప్పుడు ఉండే, అంటే ఇప్పుడున్న గ్రహస్థితిని బట్టి చూసుకుంటే కనుక. సో ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన విషయం కనుక చూసుకున్నట్లయితే ఈ గురువు దృష్టి ఎట్లాగో దశమం మీద ఉంది కాబట్టి కొత్త ఉద్యోగాలకి ఈ సంవత్సరం వీళ్ళకి కొదవలేదు. బ్యూటిఫుల్ సార్. అయితే గురువు గ్రహం మారబోతుంది మేలో, వృషభ రాశిలోకి వెళ్తుంది కాబట్టి అప్పటి నుంచి ఎలా ఉండొచ్చు సార్? అప్పటి నుంచి ఎలా ఉంటుంది అంటే ఈ చిన్నవి ఇప్పుడు లాభస్థానంలో ఉన్న కేతు మీద గురువు దృష్టి ఉంటుంది కదా. సర్వసాధారణంగా ఏంటంటే కేతు ఇందాక నేను చెప్పినట్టుగా చిత్ర విచిత్రం అని చెప్పాను కదా, ఆ రకంగా లాభాలు ఇస్తూ ఎక్కడో చిన్న బ్రేక్స్ పడుతున్న దాన్ని గురువు కంట్రోల్ చేస్తాడు. సప్తమంలో గురువు వెళ్ళినందుకు మే నుంచి వీళ్ళు కొంచెం అప్పటి వరకు జరిగిన చిన్న ఆటంకాలు కూడా కొంత తగ్గుతాయి చెప్పాలంటే. అది
రైట్ సార్. అయితే హెల్త్ విషయం గురించి ఒకసారి చెప్పండి సార్. కొంత భయాందోళనలోనే ఉంది ప్రపంచం మొత్తం. అందులోనూ ఇండియా కూడా J1 కొంత అవునండి. ఇబ్బంది పెడుతోంది కదా! మరి వీళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చే ఆస్కారం ఉందా? మీరు అన్నట్టుగా కొంచెం శని ఎప్పుడైనా చతుర్థంలో సంచరించేటప్పుడు హెల్త్ విషయంలో మాత్రం హ్మ్. కొద్దిగా ఇబ్బందిస్తాడండి. చూసుకోవాలి. అంటే దీర్ఘకాలికమైనటువంటివి. సాటర్న్ కదా! ఇక్కడ ఎందుకు శని ఫోర్త్‌లో ఇస్తాడంటే 5th హౌస్ నెగేటింగ్ హౌస్ లో ఉన్నాడు. అంటే పంచమానికి వెనక హౌసెస్ లో ఉన్నాడు కాబట్టి దీని స్ట్రెంత్ పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా హెల్త్ విషయంలో కొంత జాగ్రత్త తీసుకుంటూ నూనె అండ్ బెల్లము దానంగా ఇవ్వడము, లేకపోతే బెల్లము పిడికెడు బెల్లం గోవుకి తినిపించడము, అందులో ముఖ్యంగా దేశీవాలి ఆవు గనక తినిపించినట్లయితే ఇంకా బాగుంటుంది వీరికి. రైట్. అయితే ఫైనాన్షియల్ గా కూడా బాగుంటుంది, గ్రోత్ ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. ఉంటుందండి. సో ఓవరాల్ గా పీస్ఫుల్ గా వెళ్ళిపోవాలి ఈ ఇయర్ అంటే వీళ్ళు ఇంకేం చేసుకోవాల్సి ఉంటుంది సార్? ఓవరాల్ గా పీస్ఫుల్ అంటే ఒకటే, పంచమంలో రాహు ఉన్నాడు, ఆలోచన స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి ఆలోచనలు పెరుగుతాయి. అయితే ఒకటి ఇక్కడ ఏంటంటే ఎంత ఆలోచనలు పెరుగుతున్నా బెస్ట్ రెమెడీ చెప్తాను, నిర్వాణ శటకం అని ఉంటుంది, అది చేసుకోవాలి. అందులో అర్థమే మీకు తెలిసే ఉంటుంది. నేను కాదు, ఇవేవి నేను కాదు, ఏది నేను కాదు అనేటువంటి భావనలో ఉంటే టెన్షన్ ఉంటుంది. సార్ ధనుసు రాశి వారికి 2024వ సంవత్సరం ఎలా ఉండబోతోంది సార్? ధనుసు రాశి వారికి ప్రధానంగా ఇక్కడ గురువుని, రాహుని, కేతువుని, శనిని కనుక చూసుకుంటే శని 3rd హౌస్ లో ఉన్నాడు. ఇది ఒక మంచి సైన్ చెప్పాలంటే. 3లో శని ఉంటే మంచిదని చెప్తుంటారు గోచార రీత్యా చూసుకుంటే. ఇక 4లో ఉండే రాహు కానీ దశమ కేతువు కానీ మనకి పంచమంలో మే వరకు ఉండేటువంటి గురువు యొక్క సంచారాన్ని కానీ చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గురువు తన దృష్టి తన రాశి మీద పెట్టాడు. కాబట్టి ఇదేమిటి, పంచమంలో గురువు ఉండి తన దృష్టి తన రాశి మీద పెట్టినప్పుడు కొంతవరకు గురు రక్షణ అంటారు. గైడ్ చేసే వాళ్ళ యొక్క ఇది బాగుంటుంది వీళ్ళకి. గురువు తన ఓన్ లార్డ్ కాబట్టి. అయితే ఇక్కడ ఈ జూపిటర్ మే వరకు ఉంటాడండి. మే తర్వాత 6th హౌస్ లోకి వెళ్తాడు. 6th హౌస్ లో వెళ్ళినప్పుడు మాత్రం ఇదే గురు రక్షణ ఉన్నటువంటిది కొంచెం గురువులతోనే కొంత గొడవ కూడా ఇస్తుంది. అక్కడ 6th హౌస్ లోకి వెళ్ళిపోయింది కదా ప్లానెట్, కొంచెం అందుకని అక్కడ కొంచెం చూసుకోవాలి. అంటే మాస్టర్స్ తో కానీ టీచర్స్ తో కానీ కొంచెం తెలియని కొంత స్ట్రెస్ వీళ్ళకు ఉండడం అనేటువంటి జరుగుతుంది. అదొకటి. అయితే ఈ పంచమంలో గురు సంచారం జరిగేటప్పుడు సర్వసాధారణంగా ఎవరికైనా సంతానం లేదు, సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో సక్సెస్ ఇస్తాడు ఇక్కడ మే లోపల. అంటే జనవరి టు మే, ఈ 5 months. ఇక శని యొక్క స్థితి కనుక చూసుకుంటే శని ఎప్పుడైతే 3లో ఉన్నాడో కమ్యూనికేషన్ మీడియేటింగ్ హౌస్ లో ఉన్నాడు, ధనాధిపతి మీడియేటింగ్ హౌస్ లో ఉన్నప్పుడు అది అక్కడి నుంచి మిగతా ప్లానెట్స్ దేన్ని అది చూస్తుంది అనే దాన్ని తీసుకుంటే అది గురువు 4వ అధిపతిని చూస్తున్నాడు. సో ఇక్కడ ఏంటి, విదేశీ సంబంధించిన ధనయోగము, అదేవిధంగా మీడియేటింగ్ ద్వారా వచ్చేటువంటి ధనయోగం, ఎనీథింగ్ మీడియేటింగ్, ఇది అదే కదా, రియల్ ఎస్టేట్ అనే కదా, ఎనీథింగ్ మార్కెటింగ్ చేసి ఏదైనా సరే మీడియేటింగ్ ద్వారా ఇక్కడ ధనయోగాన్ని ఇస్తాడు. అదొకటి. అండ్ అదేవిధంగా కొంతమంది పిఆర్ పర్మనెంట్ రెసిడెన్స్ కోసం, గ్రీన్ కార్డ్స్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. ఆ యొక్క విషయంలో రాహు 4th హౌస్ లో ఉండి వీళ్ళకి తోడ్పడుతున్నాడు. వస్తాయి. అయితే ఇక్కడ ఏంటి, రాహు 4th హౌస్ లో ఉన్నప్పుడు జనరల్ గా కేతు 10th హౌస్ లో ఉంటాడు. అందుకని వీళ్ళు ఉద్యోగ చేసేటువంటి వారు, అందులో ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నటువంటి వారు లేదా మార్కెటింగ్ పీపుల్ కొంచెం ఈ ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపాటు పడి ఉద్యోగానికి వదిలేయడం లాంటివి చేయకూడదు. బికాస్ ఆఫ్ కేతు ఏంటంటే వైరాగ్య కారకుడు. 10th హౌస్ మీద ఉంది దాని దృష్టి. అంటే 10th హౌస్ రిలేటెడ్ మ్యాటర్స్ అన్నీ కూడా వైరాగ్యంతో కట్ అయిపోదాం, వదిలేద్దాం. ఎవరో ఏదో చెప్తారు, అసలు బాసు తీసేయాలని కూడా ఎవరో మధ్యలో వ్యక్తి చెప్తారు. నేను చాలా కేసెస్ చూసా ఇట్లాంటివి. అసలు నిజంగానే బాసుకి ఈ వ్యక్తిని తీయాలని ఉండదు, ఈ వ్యక్తికి మానేయాలని ఉండదు. మధ్యలో ఎవడో వచ్చి ఎంటర్ ఏం చెప్తారంటే నెక్స్ట్ నీ జాబ్ అంట వినిపిస్తుంది అంటాడు. ఈయన నిజమేమో అనుకొని వాళ్ళు తీసేస్తే నా పరువు పోతుందని, నేను నా అంతటి వెళ్ళిపోతే బాగుంటుంది కదా అని ముందుగా తొందరపడిపోయి చెప్తే బాస్కి ఏం చెప్తారు వీళ్ళు, ఈ మధ్యవర్తులు నేను చూస్తుంటాను కదా చాలా బాస్కి ఏం చెప్తారు, ఏమన్నా ఆయన వెళ్ళిపోయేటట్టున్నాడు అనిపిస్తుంది అంటాడు. అనగానే బాస్ ఏమనుకుంటాడు, ఆయన వచ్చి అడగగా నిజమే, వీడు చెప్పింది నిజమే, మధ్యవర్తి చెప్పింది కరెక్టే, వాడు చెప్పింది ఆయన నిజంగా వెళ్ళిపోతాడు కాబట్టి ఈయన వచ్చి నన్ను అడుగుతున్నాడు కానీ వెళ్ళిపోతానని అనుకుంటాడు. ఈయనేమనుకుంటాడు బయటకు వెళ్ళిపోతూ, నా మీద గనక మంచి ఒపీనియన్ ఉంటే వెళ్ళిపోతా అంటే ఎందుకు వదిలేస్తాడు, ఆపుతారు కదా అనుకుంటాడు. కానీ నిజంగా జరిగినటువంటి మిస్కమ్యూనికేషన్ ఎక్కడ జరిగింది అనేది తెలీదు. ఆ గేమ్ జరుగుతాయి కొన్ని. ఎందుకు జరుగుతాయో చెప్తాను చూడండి. ఈ మధ్యవర్తి ఎవరైతే ఉన్నారో వీడికి తెలిసిన పర్సన్ కంటే నేను చాలా కేసెస్ చూశాను. ఇలాంటి పర్సన్కి ఒక జాబ్ కావాలి. అప్పుడు బాస్కి ఏం చెప్తారంటే, ఏమంటే నాకు తెలిసిన ఒక టెక్నికల్ పర్సన్, మంచి పర్సన్ ఉన్నాడు, మనం తెచ్చుకుందామంటే
నీటిలో ఉంటారు కదా, అప్పటికప్పుడు పోయాడు కదా, సరే పిలిపించండి దాన్నే ఉందంటారు. సార్ ఇట్లాంటి ఆన్ దిస్ నోట్ సార్ అంటే టాపిక్ కి సంబంధించింది కాదు, ఇట్లాంటి పనులు చేసే వాళ్ళు ఎట్లాంటి పర్యవసానాలు ఫేస్ చేస్తారు చాలా పెద్ద కదా. ఎందుకంటే వాళ్ళు ఎటువంటి ఇదంటే వాళ్ళ లైఫ్ లో ఒక మంచి ఇది కదమ్మా జాబ్ అనేటువంటిది. అది పోగొట్టాము అంటే పోగొట్టాము ప్లాన్ గా చేసుకొని ఏదో గేమ్ చేసి పోగొట్టాము అంటే చాలా పెద్ద దోషం అది. చాలా అంటే చాలా అట్లాంటి తెలుసు అట్లాంటివి చేయకూడదు, అసలు చేయకూడదు. సో ఇట్లాంటి కన్ఫ్యూజన్ ఎందుకు చెప్తున్నానంటే కేతు ఎప్పుడు కూడా రాహు గాని కేతు గాని మిస్కమ్యూనికేషన్స్ ని మాయని క్రియేట్ చేసే గ్రహాలు ఇవి, ఛాయాగ్రహాలు కదా. అది కూడా దశమంలో ఉన్నాడు కాబట్టి ఇలాంటివి జరిగినప్పుడు ఇది నిజంగానే నా మీద నిజంగానే యాజమాన్యం తీద్దాం అనుకుంటుందా ఏమిటంటే డైరెక్ట్ గా మాట్లాడుకోవడం బెస్ట్. ఏమంటే ఇట్లా అంటున్నారు నిజమేనా, కరెక్ట్ క్లియర్ అయిపోద్ది కదా. ఎందుకంటే అక్కడ అసలు దొంగ దొరుకుతాడు ఇలా కనుక అడిగితే. నేను అనలేదు ఆయనే చెప్పాడు అని అంటే నీకు ఎప్పుడు అయిపోతుంది. అందుకని నేనేమంటానంటే ఊహతో ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి అని చెప్తున్నాను. అయితే వీళ్ళకి ఫైనాన్షియల్ గా బాగా గ్రోత్ రావాలంటే దత్తుణ్ణి మరియు దుర్గాదేవిని ఎక్కువగా ఆరాధించాలి ఈ సమయంలో. అంటే ఇక్కడున్న ప్లాంటరీ ఆస్పెక్ట్స్ చూస్తే, ఎందుకంటే శని తర్వాత రాసుల్లో ఉన్న రాహువు మీదుగా తన ప్రయాణం సాగించాలంటే ఏంటి, దుర్గని ఆరాధన చేస్తే వీళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ బాగుంటుంది. అదొకటి చేయాలి. అండ్ అట్లాగే కొద్దిగా 4లో రాహు ఉన్నప్పుడు కూడా ఏం జరుగుతుందంటే సర్వసాధారణంగా మానసికమైనటువంటి విషయాల్లో, మనసు సంబంధించిన విషయాల్లో కూడా ఊహ ఎక్కువ ఇస్తూ ఉంటుంది. కాకపోతే గురువు పంచమంలో ఉన్నంతసేపు కాపాడుతాడు. బట్ జూపిటర్ ఎప్పుడైతే పక్కకు వెళ్ళి 6వ స్థానంలోకి వెళ్తాడో అక్కడ కొన్ని మంచి కూడా జరుగుతాయన్న. అక్కడ ఏమిటి అంటే 6వ స్థానంలో వెళ్ళినప్పుడు సర్వసాధారణంగా అక్కడ కొంచెం ఉద్యోగ విషయంలో కంట్రోల్ చేస్తాడు, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో బాగుంటుంది. కాకపోతే ఈ ఆలోచనలు అనవసరంగా 4th హౌస్లో ఉండే రాహు ప్రభావం పెరుగుతుంది గురువు పక్కకు వెళ్ళినప్పుడు. ఎందుకంటే ఆలోచన స్థానం నుంచి గురువు తప్పుకున్నాడు కదా, అందుకని కంట్రోల్ తప్పుతాయి. కాబట్టి మే నుంచి చేసే ఆలోచనల్లో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మే నుంచి మొత్తం ఒక 1 ఇయర్ అంతా కూడా అనుకున్నాను. ఆల్మోస్ట్ 1 ఇయర్ వరకు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అయితే చాలా మెంటల్లీ చాలా పెద్ద గేమే ముఖ్యంగా జాబ్ విషయంలో ఆడతారు. గ్రహాలు ఆడించేటటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ 4లో రాహువు కదా, రాహు ఉన్నప్పుడు ఏంటంటే శీలస్థానము అంటారు. అంటే వీళ్ళు చేయకపోయినా చేశారని క్రియేట్ చేస్తుంటాయి. అట్లా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పరిహారాలు కూడా చెప్తారు. అంతకన్నా ముందు హెల్త్ విషయం కూడా చెప్పండి సార్, ఎలా ఉండబోతుంది హెల్త్? ఎప్పుడైనా హెల్త్ అనేటువంటిది 6లోకి గురువు వెళ్ళినప్పుడు మే నుంచి ఏమో ఫ్యాట్ రిలేటెడ్ ఐటమ్స్ వల్ల వస్తుందండి. మేకు ముందు ఏంటంటే చిన్న వైరస్ ఇట్లాంటివి ఉంటాయి సార్, ఏదో ఇన్ఫెక్షన్ అయింది, ఇట్లాంటివి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 4లో ఉండే రాహు ప్రభావం అట్లా పడుతూ ఉంటుంది దాని మీద. ఫైనాన్షియల్ గా బానే ఉంటుందా సార్? ఫైనాన్షియల్ గా అయితే వీళ్ళకి ఆన్లైన్ త్రూ, రియల్ ఎస్టేట్ త్రూగా వీటి మూలంగా ధనయోగం అనేటువంటిది ఏర్పడుతుంది. ఫైనాన్షియల్ గ్రోత్ అయితే ఉంది, లేదనేం లేదు. కాకపోతే అంత ఆన్లైన్ త్రూగానే వీళ్ళకి డెవలప్మెంట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో మొత్తానికి ఈ ఇయర్ చాలా సాఫీగా వెళ్ళాలి. అందున మెంటల్ టెన్షన్ ఉంది అని అంటే దాన్ని తట్టుకోవడం చాలా చాలా కష్టం. సో మరి దాని నుంచి బయటపడాలి అంటే ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి సార్? ముఖ్యంగా మే వరకు దత్తాత్రేయుడు. అయితే ఎప్పుడైనా రాశి లగ్నం వారికి నరసింహస్వామి ఆరాధన చక్కగా ఉంటుంది. అవునా? ఇన్ జనరల్ గా కూడా పంచమాధిపతి కుజుడు అవుతాడు, అగ్నితత్వ రాశి అవుతుంది కాబట్టి నరసింహస్వామి మీరు చేసుకుంటే వీళ్ళకి అనారోగ్యం కానీ పూర్వజన్మ కర్మలు ఏవైతే ఉంటాయో అవి చాలా తగ్గిస్తాడు నరసింహస్వామి. పర్టికులర్ గా ధనుసు రాశి ధను లగ్నం. సో ఇవన్నీ ఖచ్చితంగా చేసుకుని డెఫినెట్ గా ఇయర్ వీళ్ళకి పీస్ఫుల్ గా వెళ్ళాలి. మరి ఎంత పర్సెంటేజ్ బాగుందంటే ఏం చెప్తారు సార్? నేను ఒకటే చెప్తానమ్మా, ఎప్పుడు కూడా పర్సెంటేజ్ బాగుండడం అనేది, ఇది ఇలా ఉంది సిచ్యువేషన్, వీటిని జాగ్రత్త చూసుకొని బాగుంటే నేను 80% బాగుంటుంది. 80% బాగుంటుంది. సో మంచి ఇయర్ గానే ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. ఇక మకర రాశి వారికి 2024వ సంవత్సరం ఎలా ఉండబోతోంది సార్? 2024వ సంవత్సరం కనుక చూసుకుంటే గనక పర్టికులర్ గా ఈ మకర రాశి వారికి ఇంకొక సంవత్సరం 4 నెలలు 5 నెలలు దాదాపుగా ఏలినాటి శని ఉంది. ఇంకా చెప్పాలంటే అంటే 2వ స్థానంలో ఉన్నాడు శని రాశి నుంచి చూసుకుంటే. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని వీటి గురించి పెద్దగా బెంగ పెట్టుకోవద్దంట. ఎందుకంటే ఒక్కొక్కసారి అదే శని మీ జన్మజాతకంలో అక్కడ ఏదైనా యోగం కలిగే కాంబినేషన్స్ ఉన్నప్పుడు అది యోగం కూడా ఇస్తుంది. కాబట్టి దాని నుంచి పెద్దగా మనం భయపడాల్సిన పని లేదు. కొన్ని స్లో అవుతాయి వర్క్స్. కాకపోతే ఏంటి మరి 2nd హౌస్ లో సాటర్న్ ఉన్నప్పుడు ఏమిటి రిజల్ట్ అని చెప్పి చూసుకుంటే గనక 2వ స్థానంలో ఉన్నటువంటి శని పర్టికులర్ గా ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఏమిటి అంటే
ఈ కాంబినేషన్లో కొంచెం ఫైనాన్స్ అండ్ కుటుంబ సంబంధించిన విషయంలో స్లో అవుతాయి పనులు అంతే. రావాల్సిన ధనం లేట్గా రావడం, ఇవ్వాల్సిన వాళ్ళు లేట్గా ఇవ్వడం, వీళ్ళు ఎవరితోనైనా మనీ ట్రాన్సాక్షన్స్ పెట్టుకున్నప్పుడు కొంచెం స్లో అవ్వడాలు, ఇవాళ అయిపోద్దని ఒక వారం నెల రోజులు అలా తిప్పడం, ఇట్లాంటివి జరుగుతాయి. అంతకుమించి మరొకటి ఏం లేదు. ఇక వీళ్ళకి 3లో రాహు ఉంటాడు. అయితే పర్టికులర్గా మకరం వారికి 3లో రాహు 9లో కేతు. ఈ రిజల్ట్ ఏమిటి అంటే ఇక్కడ 3లో ఉండే రాహు పరాక్రమ స్థానంలో ఉన్నాడు రాహు. సో పరాక్రమ స్థానంలో ఉన్నప్పుడు పరాక్రమ సంబంధంగా అంటే ఏదైనా ఒక డేర్ స్టెప్ తీసుకోవడం ద్వారా ధనం వస్తుంది ఇక్కడ. అంటే ప్లానెట్ మీకు ఏం చెప్తుంది, మీరేం చేస్తున్నారు, వాతావరణం లాగనమాట. బయట ఉండే వాతావరణం ఎలా ఉంది, మీరు ఎట్లాంటి స్టెప్ తీసుకుంటున్నారు, ఇది గోచార ఫలితాలు. అది మీకు మంచి ఫలితాలు ఇస్తుంది. అలాగే 9లో కేతు. ఈ 9th హౌస్ కేతు అనేటువంటిది ఏంటంటే ఆధ్యాత్మిక యోగము. అంటే ఈ మకరం వారు ఎంత వీళ్ళు ఎన్ని క్షేత్రాలకు వెళ్తే అంత బాగుంటుంది. బికాస్ ఆఫ్ 9th హౌస్ సిగ్నిఫైస్ తండ్రి, అదేవిధంగా పుణ్యక్షేత్రాలు, ఇవన్నీ కూడా. సో వీళ్ళ బిజినెస్లో ఏదైనా ఇప్పుడు బిజినెస్ సైన్లో కదా ఉన్నది, కన్యారాశిలో ఉంది కదా, పర్టికులర్గా బిజినెస్ పీపుల్ కనుక ఎంత ఆధ్యాత్మికమైనటువంటి టెంపుల్స్గా, అందులో ముఖ్యంగా విష్ణు ఆలయాలు, గణపతి ఆలయాలకు ఎంత వెళ్తుంటే అంత బాగుంటుంది చెప్పాలంటే. ఇక 4లో గురువు యొక్క సంచారం జరుగుతుంది. సో ఎప్పుడైనా సరే 4లో గురు సంచారం జరిగేటప్పుడు ఇక్కడ వీళ్ళకి ప్రయోగాలు ఫలిస్తాయి. 4th హౌస్లో ఉన్నప్పుడు గురువు, ముఖ్యంగా మకరం వారికి. అంటే ఏదైనా ఒక ప్రయోగం చేశారు అంటే ఐ మీన్ రీసెర్చ్ అనుకోండి, సైంటిఫిక్ రీసెర్చ్ అనుకోండి, ఏదైనా అసలు పర్సనల్గా కొన్ని రీసెర్చెస్ చేస్తుంటాం, అట్లాంటివి సక్సెస్ అవుతాయి. అదేవిధంగా చతుర్థంలో గురువు ఉన్నప్పుడు పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన ఏదైనా ఇబ్బంది ఉంటుంది కదా కొంతమంది, ఆ ఇబ్బందిని క్లియర్ చేస్తాడు. అందులో పర్టికులర్గా ఏదో కోర్టు కేసు నడుస్తుంది, ఈ పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయం అది క్లియర్ అవ్వడము, లేకపోతే ఇన్సూరెన్సెస్ మనీ రావడం, ఇన్సూరెన్సెస్ మూలంగా వీళ్ళకి లబ్ధి కలగడం, ఇటువంటి ఫలితాలు వస్తాయి. అది మెయిన్గా చూసుకోవాలి. ఇక ఫైనాన్షియల్గా అయితే 2వ స్థానంలో ఉండేటువంటి శని యొక్క స్థితి కొంచెం కంట్రోల్ అవ్వాలంటే నువ్వులు, నూనె, నీలం రంగు వస్త్రాలు, గొడుగు, చెప్పులు ఇటువంటివి దానం ఇస్తే మంచిది చూసుకున్నట్లయితే. 3లో ఎట్లాగా రాహు ఉన్నాడు, మనం ధైర్యం ఇస్తుందని చెప్పుకున్నాము. యాన్స్టర్స్ ప్రాపర్టీ విషయంలో 4th హౌస్ మ్యాటర్స్ అనే యాన్స్టర్స్ ప్రాపర్టీస్ మూలంగా వస్తాయని చెప్పుకున్నాము. సంతాన సంబంధించినటువంటి విషయాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎక్కడా కూడా సంతానాన్ని ఇబ్బంది పెట్టేటువంటి గ్రహస్థితి అయితే ఎక్కడా లేదు. కాకపోతే కొంచెం మే నుంచి గురువు పంచమంలో ఉన్నందుకు సంతానంతో కొంత స్ట్రెస్, సంతానంతో కొంత బెనిఫిట్స్ రెండు వస్తాయి. ఎందుకంటే అది వెళ్ళి శత్రుక్షేత్రంలో కూర్చుంటుంది కాబట్టి. అండ్ అదేవిధంగా 9th హౌస్ కేతు ఇంకొక విషయం చెప్పుకోవాలి, ఏంటది అంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే కొంతమంది ఓవర్గా ట్రాన్సాక్షన్స్ చేయడం వల్ల బ్యాంక్ వాళ్ళకు కొన్ని ఆంక్షలు పెడతారు, మీరు ఇట్లా చేయకూడదు, ఇవి కొంచెం మీకు ఇట్లాంటివి కొన్ని వీళ్ళు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. అది అయితే ఈ గ్రహాలు ఎప్పుడైతే మనం ఇప్పుడు మేజర్ ప్లానెట్స్ ఏవైతే చెప్పుకున్నామో, రాహు కానీ, కేతు కానీ, శని భగవానుడు కానీ, గురువు కానీ, ఈ గ్రహాలు పర్టికులర్గా ఇందులో ఈ మకరం వారికి చూసుకుంటే ఏది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలంటే సాటర్న్. చాలా మందికి చిన్న అపోహ ఉంటుంది, ఏంటంటే నాది శని నక్షత్రము, శని లగ్నము, శని రాశి, నాకేం కాదు. కర్మకు అట్లాంటివే ఉండవండి. ఏం కాదంటే వాళ్ళకి ఏం కాదంటే మీరు అన్నట్టుగా ఒకటి పనులవ్వు అని ఒక ఆస్పెక్ట్ లో ఉంటే కొంతమంది నాకే ఎఫెక్ట్ ఉండదు అనుకుంటారు. నేనేమంటానంటే అసలు కర్మకారకుడు అంటే ఆయన డ్యూటీ ఆయన కరెక్ట్ చేస్తాడు. మీరు మంచి కర్మలు చేశారా మంచిగా ఇస్తాడు. అంటే మీరు అన్నట్టుగా ఏమి కావాలి కూర్చోవాల్సిన పని లేదు, నాకే ఎఫెక్ట్ ఉండదు అని చెప్పి ఏ పరిహారం చేసుకోకుండా కూర్చోవద్దని చెప్తాను. అంటే ఇక్కడ ఏమిటంటే శని ప్రభావం ఉన్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ఖాళీగా ఉండకూడదు. ఎంత ఖాళీగా ఉంటే అంత ఇబ్బంది పడతాము, ఎంత యాక్టివ్గా ఎప్పుడు బిజీగా ఉంటే అంత బాగుపడతాము శనిలో. అది అర్ధాష్టమ శని కానివ్వండి, అష్టమ శని కానివ్వండి, ఏళ్ళనాటి శని కానివ్వండి, శని దశ కానివ్వండి, ఏదైనా కానీ. శని దశ వచ్చింది, శని అంతర్దశ వచ్చింది, అసలు ఖాళీగా ఉండకూడదు, అసలు ఖాళీగా ఉండకూడదు. ఎప్పుడు ఏదో ఒక శ్రమిస్తూ ఉండాలి. దెన్ శని యొక్క కారకత్వం పాజిటివ్ గా మారుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి మెయిన్ గా. అట్లాగే ఇంకోటి ఏంటంటే 9th హౌస్ లో కేతు ఉన్నందుకు వీళ్ళకి తండ్రి తరపు వాళ్ళతో లేదా తండ్రితో తెలియని చిన్న ఎడబాటు ఇస్తాడు ఇక్కడ. అంటే ఏదో తెలియని ఒక దూరంగా ఉండడం, ఇటువంటి ఫలితాలు ఇస్తాడు ఈ యొక్క విషయాల్లో. ఒకవేళ తండ్రి లేకపోతే సార్, తండ్రి అనేటువంటి ఇదే లేదనుకోండి ఒక్కొక్కసారి, అలాంటప్పుడు ఏం జరుగుతుంటుంది అంటే తండ్రి తరపు బంధువర్గంతో ఏదైనా ఫాదర్ కారకత్వం, చిన్న తండ్రి పెద్ద తండ్రి ఉంటారు కదా, ఫాదర్ నేచర్, ఫాదర్ సంబంధం ఉన్నటువంటి క్యారెక్టర్స్ తో కొంత తెలియని చిన్న మిస్అండర్స్టాండింగ్స్, ఎడబాట్లు ఇస్తాడు. ఇది ఖచ్చితంగా చూసుకోవాలి పర్టికులర్ గా. అయితే ఇక్కడ ఏంటంటే
ఈ కుంభలగ్నం సహజంగానే కుంభరాశిలో వెళ్ళి శని ఉన్నాడు కాబట్టి ఇది మకర రాశి. ఈ కుంభంలో వెళ్ళి శని ఉన్నాడు కాబట్టి సర్వసాధారణంగా ఏంటంటే ఇది ఒక రీసెర్చ్ సైన్ అంటారు. ఇది కుంభాన్ని అంటే ఈ రాశ్యాధిపతి వెళ్ళి కుంభంలో ఉన్నాడు ఇప్పుడు ప్రెసెంట్ మకరం వారికి, మనం మకరం చెప్పుకుంటున్నాం. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళు ఎప్పుడు కూడా రీసెర్చెస్ చేయడం ద్వారా బాగుంటుందండి. ఎందుకంటే ఈ గురువు యొక్క సంబంధం కూడా అష్టమం మీద ఉంది కదా. అయితే గురువు మారినప్పుడు మాత్రం ఇచ్చే రిజల్ట్స్ ఏమిటి ఇక్కడ అంటే కొంచెం బిజినెస్ సంబంధించిన విషయాల్లో కొంచెం ప్రోగ్రెస్ అనేటువంటిది ఇస్తాడు. అయితే ఈ శని యొక్క ఫలితాలు ఇంకా బాగా రావాలి అంటే చేయవలసింది ఒకటే, వీలైనంత మట్టుకు సాటర్డేస్ ఒక పొద్దు ఉండడం అంటారు. మనకి ఇటు సైడ్ తెలంగాణ సైడ్ వాడతారు అంటారు, ఉపవాసం అంటారు. ఒక పొద్దు అంటే పొద్దున్న లేదా మధ్యాహ్నం కొంత వద్దనుకొని ఈవినింగ్ టైం టిఫిన్ చేయడం లాంటివి చేస్తుంటారు. అయితే ఇలానే ఏలినాటి శని ఇట్లాంటివి జరిగేటప్పుడు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు ఉంటాయి. 7 వారాలు సప్త శనివారాల వ్రతం. నేను చాలా మంది చూశానమ్మా, సప్త శనివారాల వ్రతం కనుక చేస్తే వాళ్ళకి తెలియకుండానే ఆ యొక్క ఇబ్బంది నుంచి బయటపడతారు. ఏదో ఒక మార్గం వస్తుంది. ఇంకోటి ఏంటంటే నేను సప్త శనివారాల వ్రతం చేసే వాళ్ళు నేను గమనించాను కదా, వాళ్ళకి ఎవరైతే తోడ్పడతారో వాళ్ళందరూ ఏదో ఒక శని అంటే వెంకటేశ్వర స్వామి భక్తులై ఉంటారు. వాళ్ళకి సంబంధించిన ఆ టీమే వచ్చి ఏదో రకంగా వీళ్ళకి కనెక్ట్ అయ్యి ఒక బిజినెస్ పెట్టుకున్నాము, ఆ టీం ఆ వెంకటేశ్వర స్వామి భక్తులు ఎవరో వచ్చి ఏమంటే నేను పలానా సెక్టర్ నాకు బాగా తెలుసు, మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే అడగండి అని చెప్పి వస్తారు తెలియకుండానే. అట్లాంటిది నేను చూసా. అంటే మిరాకిల్స్ అట్లా జరుగుతాయి కలియుగ దైవం కాబట్టి. చాలా మహిమాన్వితమైన వ్రతం. స్వానుభవంతో చెప్తున్నటువంటి మాటలు కూడా. అయితే గురువు 5వ స్థానంలోకి మే నుంచి మారేటప్పుడు మాత్రం మకరం వారు కొంత ఈ ఫ్రెండ్స్ తోని ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే కన్యా రాశిలో ఉన్న కేతువుని ఆస్పెక్ట్ చేస్తున్నాడు అక్కడ గురువు కాబట్టి ఈ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్త వహించాలి. మరి చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటి సార్? పరిహారాలు అయితే ఎలాగో ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి నేను ఇందాక చెప్పినట్టుగా నువ్వుల దానము, నూనె దానము, గొడుగు, చెప్పులు అండ్ అదే విధంగా ఏదైనా నల్లటి వస్త్రాలు దానంగా ఇవ్వడం చేయాలి. నల్లటిది కానీ నీలం రంగుది కానీ లేనట్లయితే ఈ ఒకవేళ దానం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, ఈ కంట్రీస్ ఉంటాయి కొన్ని అటువంటి కంట్రీస్ లో ఉన్నారు, అరబ్ కంట్రీస్ ఉన్నారు, కుదరలేదు. అప్పుడు కనీసం మీరు వెంకటేశ్వర స్వామి నామస్మరణ లేదా లక్ష్మీ నరసింహస్వామి నామస్మరణ ఇవి చేసుకోవచ్చు. ఇవి చేసుకున్నా సరే క్లియర్ అవుతుంది. సహజంగా అసలు ఈ మకరం వారు చేసుకోవాల్సింది ఏంటంటే అమ్మవారి ఆరాధన ఎక్కువగా చేయాలి. పంచమాధిపతి శుక్రుడు అవుతాడు కాబట్టి ఎప్పటికీ అసలు లైఫ్ లాంగ్ వీళ్ళకి అది. ఓవరాల్ గా ఎంత పర్సెంటేజ్ బాగుంది సార్ ఈ ఇయర్ వీళ్ళకి? ఒకటే చెప్తానమ్మా, నేను ఎప్పుడు కూడా మన పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ గోచార ఫలితాల కంటే. అయితే గోచారం అనేటువంటిది ఏంటంటే కాలం ఇలా ఉంది, మనం ఇప్పుడు చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా 70 నుంచి 80% బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక కుంభరాశి వారికి 2024వ సంవత్సరం ఎలా ఉండబోతోంది సార్? జన్మ శని ఇదే భయపడుతూ ఉన్నారు, చెప్పండి సార్. ఒకటే గుర్తుపెట్టుకోండి, జన్మ శని అన్నంత మాత్రాన ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా ఒక 60 ఏళ్ళ లైఫ్ లో అందరూ జన్మశని ఎదుర్కొంటారు, అర్ధాష్టమశని అందరూ ఎదుర్కొంటారు, అష్టమశని అందరూ ఎదుర్కొంటారు. అంటే ఇప్పుడు లగ్నము రాశి రెండు చూసుకుంటూ ఉంటారు కదా, ఒక్కొక్కసారి ఇమ్మీడియట్ గా ఏలినాటి శని ఇన్నిసార్లు వస్తుంది ఏంటి, ఇన్నిసార్లు అష్టమశని ఏంటి కదా. 60 ఏళ్ల వ్యవధిలో ఎన్నిసార్లు వస్తుంది సార్ ఏలినాటి శని? ఏలినాటి శని 60 ఏళ్ల వ్యవధిలో 2 సార్లు వస్తుంది మహా అంటే. లేదు మరీ చిన్నప్పుడు ఒకసారి వచ్చేసింది అంటే ఒక్కొక్కసారి 60s దగ్గరలో ఒకసారి టచ్ చేస్తుంది, అంతేగాని మరొకటి ఏం కాదు. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, ప్రతి వ్యక్తికి వస్తుంది, మనం దాని నుంచి పెద్దగా కంగారు పడద్దు. జన్మశని అంటే ఏంటంటే స్లో అవుతాయి వర్క్స్, అంతే, అక్కడ ఏం లేదు. పనులు స్లో అవుతాయి, మనకు బద్ధకం వస్తుంది, చేద్దాంలే. ఇక్కడ ఏంటంటే దీని లాజిక్ పట్టుకోవాల్సింది ఏంటంటే మనము ఏమీ కాదు చూద్దాంలే చేద్దాంలే అనే దానిలోకి వెళ్ళామా అది పట్టుకుంటుంది. లేట్ కదా, ఎవరైతే లేట్ చేస్తున్నారో, పోస్ట్ పోన్ చేస్తున్నారో, నెగ్లెక్ట్ గా ఉన్నారో వాళ్ళని పట్టుకుంటుంది ఏలినాటి శని కానీ, అష్టమ శని కానీ, అందులో ముఖ్యంగా ఏలినాటి శని. అంటే ఏం చేయాలి, అటువంటి వాటికి జోలికి వెళ్లకుండా ముందే వర్క్ చేసుకోవాలి ఇది. అండ్ అట్లాగే ఇప్పుడు కుంభం వారికి రాశిలో సంచరిస్తుంది కాబట్టి శరీరం మీద చూపిస్తుంది. అంటే ఏంటి, కొంచెం ఆరోగ్యపరంగా కొంత స్ట్రెస్ ఉండడం, లేకపోతే పనులు ఓవర్ వర్క్లు అవ్వడం వల్ల స్ట్రెస్ అవ్వడము, ఇట్లాంటివి జరుగుతుంది. అందుకే నేనేం చెప్తానంటే ఏమంటే మీరు వాకింగ్ చేయండి,
ఎక్సర్సైజ్ చేయండి, జిమ్కి వెళ్ళండి అని చెప్తుంటారు. ఎందుకంటే శారీరకంగా మనం శ్రమను ఇచ్చేసామనుకోండి, కర్మ ఎట్లా ఉంటుందంటే ఈ శ్రమ ఇతను పడ్డాడు కాబట్టి ఈ కర్మ ఇంకా అక్కర్లేదని ఉంటుంది అక్కడ. రైట్. లేకపోతే అనుభవించాలి కదా, శారీరకమైన శ్రమ అనుభవించాలి, ఇంకో రకంగా ఇస్తూ ఉంటుంది రిజల్ట్ అది. అది ఇక వీళ్ళకి ఫైనాన్షియల్గా గ్రోత్ గా చూసుకుంటే ఎక్కువగా ఆన్లైన్ ధనయోగాలు, విదేశీ ధనయోగాలు ఎక్కువగా ఉంటాయి. బికాస్ ఆఫ్ రాహు సెకండ్ హౌస్లో ఉన్నాడు కాబట్టి. అలాగే 3వ స్థాన అధిపతి అండ్ 3వ స్థానంలో గురు సంచారం జరుగుతుంది వీళ్ళకి. 3లో గురువు ఎప్పుడు కూడా హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన వాటికి తోడ్పడుతుంది. అంటే ఉన్నత విద్యల కోసం ప్రయత్నం చేస్తున్నాము, దిస్ ఇస్ ద రైట్ టైం. ఎప్పటి వరకు? మే వరకు కూడా. ఆఫ్టర్ మే తర్వాత ఉద్యోగ సంబంధించిన విషయాలకి బాగుంటుంది. కాకపోతే ఈ గురువు 4లో ఉన్నప్పుడు ఏంటంటే 4th గురువు ఎప్పుడు కూడా ఏంటంటే తన స్థానం కంటే చూసే స్థానాలను బాగా ఇది చేస్తాడు. 4th హౌస్లో ఉన్నప్పుడు ఏంటి, సర్వసాధారణంగా ప్రాపర్టీస్ ఇస్తాడు ఇక్కడ. కాకపోతే ఆ ప్రాపర్టీస్లో ఏదైనా ప్రాబ్లం ఉందా అంటే కొంచెం చూసుకొని తీసుకోవాలి, అదొకటి మెయిన్గా చూసుకోవాలి. అండ్ అదేవిధంగా ఇక్కడ వీరికి ఈ రాహుకేతువుల్లో కేతు అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా యాన్స్టస్ ప్రాపర్టీ, పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి వీరు, అదొకటి. అండ్ అలాగే ఎప్పుడైతే గురువు మారుతున్నాడో, మే నుంచి మారుతున్నాడో అప్పటి వరకు ఏదైనా గొడవలు ఉన్నటువంటిది అక్కడ కొంత క్లియర్ చేస్తాడు. అంటే ప్రతి ప్లానెట్ కూడా తనున్న హౌస్ నుంచి ఎప్పుడైతే మారుతుందో అక్కడ ఏదో ఒక చేంజ్ వస్తుంది. అందుకే మీరు చూడండి, ఎప్పుడైనా సరే మేజర్ ప్లానెట్స్ మారేటప్పుడు అప్పటి వరకు వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. అరే అప్పటి వరకు ఇలా ఉండేది, ఇప్పుడు చూడండి మీకు ఎందుకు రాహు మన మేషంలో ఉన్నంత వరకు ఒక రకంగా ఉండేది, మేషం నుంచి ఎప్పుడైతే మీనంలోకి వచ్చేసాడు అన్ని రివర్స్ అవుతూ స్టార్ట్ అయ్యాయి, అన్ని తారుమారైపోయాయి. ఎందుకు? మీన రాశిలో ఉన్న ఎనర్జీ అటువంటిది, అది చూసుకోవాలి. అయితే వీళ్ళకి వీళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఇంకా బాగా పెరగాలి అంటే దుర్గారాధన చేయడము, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి కానీ, లేకపోతే ఏదైనా ఈ దాని ఏమంటారు రైతులు, వీళ్ళకి చాలా మటుకు పాజిటివ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. బికాస్ ఆఫ్ కుజుడి యొక్క రాసుల్లో గురువు ఉండడం అనేటువంటిది ఏంటంటే భూమిని నమ్ముకున్నటువంటి వారికి. కాకపోతే ఇక్కడ అష్టమ స్థానంలో కేతు ఉన్నందుకు నాట్ ఓన్లీ వీళ్ళకని కాదు, నార్మల్గా ల్యాండ్ రేట్స్ విషయంగా చూసుకుంటే 1 సంవత్సరం 4 నెలల వరకు, దాదాపుగా 5 నెలల వరకు వేసుకుంటే కనుక మనం ఫాస్ట్గా గ్రో అవుతాయి అనేటువంటి ఆశలు పెట్టుకోకూడదు. పర్టికులర్గా మనకి ఇక్కడ కనుక చూసుకుంటే కనుక, బికాజ్ ఆఫ్ కన్యా రాశి అనేటువంటిది భూతత్వ సంబంధించిన రాశి కాబట్టి ఈ యొక్క విషయాల్లో చూసుకోవాలి. అలాగే వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి వచ్చే 5 నెలలు చాలా బాగుంది, జనవరి నుంచి మే వరకు కూడా. బికాజ్ ఆఫ్ జూపిటర్ ఆస్పెక్ట్ 7th హౌస్ మీద ఉంది. అందులో కూడా ఏంటంటే ఎప్పుడైనా జూపిటర్ ఆస్పెక్ట్స్ ఉన్నప్పుడు మరియు 7th హౌస్ సన్ అయ్యాడు కాబట్టి కొంచెం వచ్చే వాళ్ళు కూడా కొంచెం ఏంటంటే డిగ్నిఫైడ్ నేచర్, మేనర్ ఉన్న వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు వస్తుంటారు. మెడికల్ రంగాల్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అంటే మెడికల్ సైడ్ ఉన్న వాళ్ళు, క్రియేటివ్ సైడ్ ఉన్న వాళ్ళు, డిగ్నిఫైడ్ నేచరు, రాజకీయ సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది కూడా ఆ గురువు కూడా కుజరాశుల్లో ఉండి చూస్తున్నాడు కాబట్టి ఇక్కడ కొంచెం డిపార్ట్మెంటల్ సైడ్ ఉండే వాళ్ళతో కూడా మీరు ట్రై చేసుకుంటే తొందరగా కుదురుతుందని చెప్పుకోవాలి, అదొకటి. రైట్ సార్. ఇక హెల్త్ ఎలా ఉంటుంది సార్ వీళ్ళకి? హెల్త్ కన్నా చూసుకుంటే ఎప్పుడు కూడా హెల్త్ అనేది పర్సనల్ చార్టే చూసుకోవాలి. బట్ ఇందులో మన గోచారం ఎంతవరకు హెల్త్ మనకు సపోర్ట్ చేస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూని మనం ఎప్పుడు కూడా పంచమ స్థానాన్ని, షష్టమ స్థానాన్ని, చతుర్థ స్థానాన్ని 3 భావాలు చూసుకోవాలి. ఎందుకంటే 6 రుణరోగ శత్రుస్థానం, 5 రోగాన్ని తగ్గించే స్థానం, 4 రోగాన్ని మన మైండ్లో పెట్టుకొని దాన్ని ఇది 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 వచ్చింది కదా అని మనం దాన్ని తిప్పుతూ ఉంటాం, క్యారీ చేస్తుంటాం. అందుకే చూడండి, డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు ఏమంటారంటే, బాబు నువ్వు ఫస్ట్ నీ మైండ్లోంచి అది తీసే అంటాడు. కరెక్ట్. ఏమీ లేదు, నువ్వు మైండ్లో మోస్తున్నావు, అందుకే నీకు ఉందంటాడు. అందుకే 4th హౌస్ తీసుకోవాలి ఆస్ట్రాలజీలో. 4th హౌస్ కనుక యాక్టివ్ అవుతుంటే మనిషికి రోగం వస్తుందండి. మీరు గమనించండి, 6th హౌస్ యాక్టివ్ అయిన పెద్దగా రాదు, కానీ 4th హౌస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అందుకని జూపిటర్ వెళ్తున్నప్పుడు ఏం చేస్తాడంటే, జూపిటర్కు ఉన్న కారకత్వాలు ఏంటి, అనవసరంగా నేను లావ్ అయిపోతున్నానేమో అందుకే నాకు ఈ రోగం వస్తుందేమో, అమ్మో నేను ఏం తింటే ఏం లావ్ ఇట్లాంటివి. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే సర్వసాధారణంగా 4th హౌస్ జూపిటర్ ఉన్నప్పుడు వీళ్ళు తీసుకున్న ఆహార విషయాల్లో కొవ్వు పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్ల వస్తూ ఉంటుంది, ఓవర్ వెయిట్, ఇట్లాంటివి చూసుకోవాలి కొంచెం వీళ్ళు. అదొకటి మెయిన్గా గమనించాలి. గమనిస్తూ ముందుకు వెళ్తే కనుక బాగుంటుంది. వీరు ఎక్కువగా ఆరాధించాల్సింది కూడా ఎవరిని అంటే విష్ణువుని ఎక్కువగా ఆరాధించాలి, కుంభం వారు. పంచమ స్థానం అనేటువంటిది మనకి ఎప్పుడు కూడా, ఇప్పుడు చూడండి అమ్మా, ఈ భూమి మీదకి వచ్చాం, ఇప్పుడు మనం ఈ వార ఫలితాలు, సంవత్సర ఫలితాలు చేస్తున్నా, ఏ ఫలితం చేస్తున్నా కూడా ఏంటి, నాకు అప్పులు తగ్గాలి,
శత్రువులు తగ్గాలి, ఆరోగ్యం డబ్బులు రావాలి, బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి. ఇవే రుణ రోగ శత్రు ఇవి మెయిన్ తగ్గాలి. అంటే ఇవి తగ్గాలంటే ఎప్పుడు కూడా కుంభం వారు చేసుకోవాల్సినటువంటిది విష్ణు సహస్రనామం. ఇది వీరు ఎంత చేస్తే అంత బాగుంటుంది. వింటూ కూడా ఉండొచ్చు కదా సార్? విన్నా సరిపోతుంది, విన్నా కూడా సరిపోతుంది. ఫైనాన్షియల్ గా కూడా బాగుంటుందని అనుకోవచ్చా సార్ వీళ్ళకి? అది అయితే ఫైనాన్షియల్ గా బాగుంటుంది. అయితే వీరికి ఇప్పుడు ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సింపుల్ గా చెప్తాను చూడండి. మనకు బ్యాంక్ ఉంది, మీది ఉన్న బ్యాంకు, ఇంకో వ్యక్తికి ఇంకో బ్యాంక్. మీకు డబ్బులు రావాలంటే ఎక్కడికి వెళ్తారు? మీ బ్యాంక్ వెళ్ళాలి. మీ బ్యాంక్ ఏటీఎం లేకపోతే మీ బ్యాంక్ వెళ్ళి చెక్ ఇస్తేనే డబ్బులు వస్తాయి. వేరే బ్యాంక్ వెళ్ళి చెక్ ఇస్తానంటే రావు. అట్లాగో ఇక్కడ ప్రజెంట్ గోచారంలో ఎవరు ఇస్తున్నారు డబ్బులు కుంభం వారికి? అది మెయిన్ గా పట్టుకోవాలి. దుర్గా, రాహు. అంటే రాహు సంబంధం ఏంటి? ఆన్లైన్, సాఫ్ట్వేర్ రిలేటెడ్, వీటి ద్వారా మన ప్రయత్నాలు చేయడము, దుర్గా ఆరాధన చేయడం. బికాస్ ఆఫ్ సెకండ్ హౌస్ ని యాక్టివేట్ చేసే దాంట్లో రాహు ఉన్నాడు. రాహు అధిష్టాన దేవత దుర్గా. ఈ లాజిక్ పట్టుకొని వెళ్ళాలి, కానీ ఏదో గుడ్డిగా ఏదో చేసేసి నేను ఏం చేసినా కలిసి రావట్లేదు అనుకోవడం కరెక్ట్ కాదు. సో దుర్గా ఆరాధన అలాగే విష్ణు ఆరాధన విశేషంగా చేసుకోవాలి. విశేషంగా చేస్తే బాగుంటుంది. విష్ణు ఆరాధన రుణరోగ శత్రువుని తగ్గిస్తుంది, దుర్గా ఆరాధన ధనయోగం ఇస్తుంది. ఇప్పుడున్న గోచారం నేను చెప్పేది, లైఫ్ లాంగ్ కాదు నేను చెప్పేది, ఇప్పుడున్న వరకు. ఇప్పుడున్నాడు అంటే ఎట్లా అంటే ఇప్పుడు చూడండి, బయట ఉన్న మార్కెట్ ని బట్టి మనం ప్రోడక్ట్ అమ్ముతాం. ఇప్పుడు దీనికి బాగుందండి, ఇప్పుడు స్కూల్స్ టైమ్ బ్యాగ్స్, స్కూల్ డ్రెస్సులు బాగా వెళ్తాయి అంటారు. బాగా బాగా చల్ల వేడి విపరీతమైన ఎండ ఉంది అనుకోండి, కూల్ డ్రింక్స్ బాగా అమ్ముతాయి, కూల్ డ్రింక్స్ బాగా అమ్ముడుపోతాయి, స్వెటర్స్ అమ్ముడుపోగా అట్లా. రైట్ సార్, ఓవరాల్ గా వీళ్ళకి ఎంత పర్సెంటేజ్ బాగుంటుంది సార్ ఈ సంవత్సరం? ఒకటేనమ్మా, ఇప్పుడు మనం చెప్పినటువంటి కనుక చేసుకుంటే గోచారం ఒక 80% ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది. సార్ 2024వ సంవత్సరం మీన రాశి వారికి ఎలా ఉండబోతుంది సార్? మీనరాశి వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాహు యొక్క సంచారం మీనంలో ఉంది, అంటే తన రాశిలో జరుగుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రాశిలో రాహు సంచారం జరుగుతుంది అంటే ఎక్కువగా ఇమాజినేషన్లోకి వెళ్తాడు మనిషి. అంటే జరగనటువంటిది ఏదో జరుగుతుందేమో, ఇది జరిగితే ఏంటి, అది జరిగితే ఏంటని అసలు ఒకటి జరుగుతుందేమో 99 ఊహించుకుంటాడు, ఎక్కువ ఉంటాడు. అందుకని ఏం చేయాలి అంటే ఆ ఇల్యూజన్ నుంచి బయటకు రావాలి అంటే ఉదయం నిద్ర లేచిన వెంటనే లేదా నిద్రపోయేటప్పుడు, ఒకటి నిద్ర లేచిన వెంటనే దుర్గని తలుచుకోవాలి, నిద్రపోయేటప్పుడు పరమేశ్వరుని తలుచుకుంటే ఈ ఇల్యూజన్స్ నుంచి బయటపడతాడు ఫస్ట్. ఇంకోటి వీలైనంత మటుకు దుర్గా ఆలయాలకు వెళ్ళడం. మన కనకదుర్గ ఆలయం ఉంది విజయవాడ, వెళ్తే ఏమవుతుందంటే ఫస్ట్ ఈ ఇల్యూజన్స్ తగ్గుతాయి. ఎప్పుడు కూడా లేనిదేదో జరుగుతుంది అనుకునేటువంటి మనకు వేదం కూడా అదే చెప్తుంది. మనిషికి ఎప్పుడు భయం వేస్తుందంటే ఏదో ఉందనేటువంటి భయంలోనే మనిషి బతుకుతాడు. ఏదో జరుగుతుందేమో, ఇంకోటి ఉందేమో, వేదం ఎలా చెప్తుందంటే రెండోది ఉందేమో అన్నప్పుడు భయం వేస్తుందట మనిషికి. కాబట్టి ఫస్ట్ ఇది కంట్రోల్ చేసుకోవాలి. అయితే ఇక్కడ రెండు విషయాలు, ఒకటి ఇల్యూజన్ ఇస్తే, రెండవది విదేశీ యోగాలు కూడా ఇస్తుంది రాహు ఇక్కడ. సో విదేశాలకు వెళ్ళాలని ట్రై చేస్తున్నానండి, ప్రయత్నం ఫలిస్తుందా లేదా అనుకునేటువంటి వారికి ఇది ఒక మంచి విషయమే. కాకపోతే ఈ 12వ స్థానాన్ని కూడా విదేశాలకు చూసుకుంటాం. సాటర్న్ ఉన్నాడు 12లో, స్లో ప్రాసెస్ అవుతుంది. అదే ఫాస్ట్గా అవ్వకుండా మూమెంట్ కొంచెం స్లో అవుతుంది. అది మనం అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో, ఫైనాన్షియల్ ప్లేస్లో జూపిటర్ యొక్క ప్రభావం పడుతుంది. సో జూపిటర్ ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ సంబంధించిన ప్రదేశాల్లో ఉన్నప్పుడు న్యాచురల్గా ధనాన్ని ఇచ్చేవాడు గురువు అనమాట. మనకి రెగ్యులర్గా ఉండేది ఎలా అంటే ఇప్పుడు 3 రకాలు ఉంటుందమ్మా ధనం. ఒకటి మన దగ్గర ధనం ఉండడం, ఒకటి సర్క్యులేట్ అవ్వడం, రెండవది బ్యాంకులో ఉండడం. నిల్వధనం అంటారు, నిల్వధనానికి గురువు కారకం. సో జూపిటర్ ఎప్పుడైతే సెకండ్ హౌస్లో ఉన్నాడో గతంతో పోల్చుకుంటే చాలా మట్టుకు బెటర్. ఒకటి. రెండవది ఏమిటి అంటే వీళ్ళకి సర్వసాధారణంగానే ఈ జూపిటర్ ఎప్పటి వరకు ఉంటాడంటే మే వరకు ఉంటాడు. సో ఎప్పుడైతే మే వరకు ఉంటాడో ఈ జూపిటర్, మే నుంచి ఎప్పుడైతే మారుతాడో ఇది పర్టికులర్గా మే తర్వాత నుంచి వీళ్ళకి ఎక్కువగా జర్నీస్ ఎక్కువగా ఉంటాయి. అంటే వీళ్ళు ఉన్న ప్రదేశంలో కాకుండా ఇతర ప్రదేశాలు తిరగడము, షార్ట్ జర్నీస్ ఎక్కువ ఉండడం, ఇంట్లో తక్కువ బయట ఎక్కువ ఉంటుంది. మే నుంచి చూడొచ్చు కావాలంటే మీరు. అలాగే జూన్ వస్తే 12వ స్థానంలో ఉన్న శని కూడా వక్రిస్తాడు. సో ఎప్పుడైతే వక్రిస్తాడో వీళ్ళు ఏలినాటి శని స్టార్ట్ అయిందో, సంవత్సరం స్టార్ట్ అయిందని ఒక భయం ఉంది వీళ్ళకి, మీనం వారికి. అంటే ఇప్పుడే 7.5 సంవత్సరాల్లో సంవత్సరం అయింది, ఇంకా 6.5 సంవత్సరాలు ఉంది. సో జూన్ నుంచి జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ మిడిల్ వరకు కూడా శని ప్రభావం తగ్గుతుంది వీళ్ళకి, ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది. తగ్గినప్పుడు కొంత రిలీఫ్ వస్తుంది వీళ్ళకి. అయితే ఒకటే 12లో ఉన్నప్పుడు ఏమిటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఇన్వెస్ట్మెంట్ చేసే విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అన్నిటికీ ఇబ్బంది వచ్చేదండి ఎప్పుడు కూడా. ఏలినాటి శని అనగానే వీడు అన్ని కోల్పోవడాలు ఏముండవు, కొన్ని విషయాలకు స్లో అవుతాయి. అది కూడా
ఏం అసలు అది మొత్తం ఎందుకు పనికి రాకుండా అవడం కాదు. ఆ కర్మని నువ్వు తత్సంబంధించిన విషయంలో పూర్వజన్మలో ఆ కర్మ నువ్వు చేశావు, దాని తగ్గట్టుగా ఇక్కడ నువ్వు దాన్ని చెల్లించు. ఇదే కాన్సెప్ట్, అంతకుమించి మరొకటి ఏం లేదు. అయితే ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, మనం ఇప్పుడు ఒక అప్పు ఉన్నామమ్మా, బ్యాంక్ అతను వచ్చాడు, మీరు చెల్లించేశారు. అయ్యో చెల్లించేసానని బాధపడతారు, అమ్మయ్య చెల్లించేసాను, అమ్మయ్య తీరిపోయిందిరా బాబు అనుకుంటాము. అమ్మయ్య అనుకుంటా, అంతే అనుకోవాలంట. నేను ఏమంటానంటే అమ్మయ్య తీరిపోయింది, అది యాక్సెప్ట్ చేయలేరు సార్, అంత ఈజీగా డైజెస్ట్ అవ్వదు, అది అవ్వదు, కానీ చేసుకోవాలి, అది నిజం. యాక్చువల్గా ఏంటంటే అది నిజం, ఆ నిజాన్ని వదిలేసి అమ్మయ్య కష్టం అనుకుంటున్నాడు మనిషి. ఇప్పుడు ఎవరైనా, నేను ఒకటే చెప్తాను, ఎవరైనా మిమ్మల్ని ఏదైనా నిందించారనుకోండి, మీ పాపం వాళ్ళు తీసుకుంటున్నారు, శాస్త్రం అదే చెప్తుంది కదా, తీసుకుంటున్నారు, మీ పాపం తగ్గుతుంది, వదిలేసేయండి అంట. దానికోసం బాధపడటము, లేకపోతే వాళ్ళని మళ్ళీ తిట్టడం అట్లాంటివి చేయకూడదు. మీరు నిజంగా కనుక తప్పు చేస్తే యాక్సెప్ట్ చేయడంలో ఉన్నంత ఇంకోటి లేదు అక్కడ. నిజంగా తప్పు చేస్తే లేదు, మీరు ఏ తప్పు చేయకుండా పని కట్టుకొని కనుక ఇబ్బంది పడితే మాత్రం, కృష్ణుడు ఎట్లాగో చెప్పాడు, నువ్వు ఖాళీగా నువ్వు సైలెంట్గా కూర్చోవద్దు, నీ ధర్మం నువ్వు పాటించు అని. కృష్ణుడు అక్కడ చెప్పింది యుద్ధం చేయమని కాదు, ధర్మం పాటించమని చెప్పాడు. యుద్ధమే చేయడమే ఇదైతే అందరినీ కొట్టుకోమని చెప్పేవాడు కదా, కొట్టుకు చచ్చిపోమని చెప్పేవాడు కదా, అది కాదు కదా ఆయన కాన్సెప్ట్. నువ్వు ధర్మం, నీ ధర్మం నువ్వు పాటించని చెప్పడం. సో ఇక్కడ ఏంటంటే ఈ ఎల్నాడ్సన్లో ఇన్వెస్ట్మెంట్స్ పర్టికులర్గా ఫస్ట్ 1.5 year ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత 1.5 year ఎక్కువ తిరగడాలు ఉంటాయి, అంటే 2.5 years దాని తర్వాత 1.5 year దాటిన తర్వాత 2.5 years కొంచెం ఎక్కువ జర్నీస్ ఉంటాయి, కొంచెం మోసపోయే యోగాలు ఇస్తాడు అక్కడ, అదొక్కటి చూసుకోవాలి. ఇవి చూసుకున్నట్లయితే సరిపోతుంది. ఆఫ్టర్ ద 2.5 years దాన్ని బట్టి ఉంటుంది, అక్కడ కొంచెం కుటుంబ వ్యవహారాల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఏలినాడ్సిన వల్ల. అయితే ఇక్కడ దీంతో పాటు ఇక్కడ రాశిలో ఎప్పుడైతే రాహు సంచారం జరుగుతుందో ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో కేతు ఉంటాడు. ఇక్కడ వీళ్ళు ఈ 1 year 4 months వరకు కూడా ఆల్మోస్ట్ ఈ పార్ట్నర్స్ విషయంలో జాగ్రత్త వహించాలి. ఎందుకంటే సప్తమ స్థానం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది పార్ట్నర్స్ని, జీవిత భాగస్వామిని, వివాహ సంబంధించిన విషయంలో ఎంపిక చేసుకునేటువంటి అంశాలను చూపిస్తుంది. అందుకని ఏంటి, కొత్తగా మనం ఏదైనా బిజినెస్ పెట్టుకుంటున్నాము, పార్ట్నర్ ఎవరు ఏమిటి, మనం ఎట్లాంటి వ్యక్తితో మనం ముందుకు వెళ్తున్నాము, లేదా ఒక వివాహం చేసుకుంటున్నాం, తొందరపడిపోయి ఏదో ఆస్తుందనో లేకపోతే ఇంకోటి ఏదో పలుకుబడి ఉందనో చేసుకుంటారు కొంతమంది. తీరా తర్వాత వాళ్ళ పరిస్థితులు చాలా ఘోరంగా ఉంటాయి. మంచి వ్యక్తులా కాదా, ఎంతవరకు చదువుకున్నారు, అమ్మాయి ఏంటి అబ్బాయి, ఇవి చూసుకొని ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది పూర్తిగా. అదొకటి. అండ్ అలాగే ఈ సంవత్సరం ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన అంశాలు ఇవన్నీ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ రాహుకేతువుల యొక్క ప్రభావం కొంతవరకు ఉంటుంది కాబట్టి కొద్దిగా ప్రాపర్టీస్ చూసి తీసుకోవడం మంచిది. ఎందుకంటే అలాగో బుధరాశుల్లో కేతు ఉన్నాడు, సో కన్యలో ఉంటే అది మిథునానికి కూడా పనిచేస్తుంటుంది. అంటే మీనరాశి వారికి మిథునం 4th house అయితే దాని 4th to 4th భావద్భావం అంటారు, భావద్భావం ప్లేస్లో మనకి కేతు ఉన్నాడు అక్కడ. కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అండ్ అదేవిధంగా వివాహం విషయం జాగ్రత్త, అదేవిధంగా పార్ట్నర్షిప్స్ మనం చెప్పుకున్నాము. జాబ్ రిలేటెడ్, హెల్త్ రిలేటెడ్ మీరు అడిగినట్టుగా హెల్త్ జాబ్ చూసుకుంటే కనుక కొత్త అవకాశాలు మాత్రం బలంగా వస్తాయి 5వ నెల వరకు వీళ్ళకి. ఎందుకంటే ఈ 2వ స్థానంలో ఉన్న గురువు దశమాన్ని ఎలాగో వీక్షిస్తున్నాడు. దశమ స్థానం అనేటువంటిది వృత్తి స్థానం. సో వృత్తి స్థానము తన స్వక్షేత్రాన్ని వీక్షించడం, అది కూడా ఫ్రెండ్లీ హౌస్లో ఉండి వీక్షించడం. ఎప్పుడు కూడా ప్లానెట్ ఏంటంటే పిఏసి అంటారు, అంటే ప్లేస్మెంట్ ఎక్కడుంది, దేన్ని వీక్షిస్తుంది, ప్లేస్మెంట్, ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్ ఎవరితో కలిసి వీక్షిస్తుంది. అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడ, ఒక పార్టీకి వెళ్ళాం, అక్కడ సింగిల్గా ఒక మనిషి చూడడం వేరు, పక్కన ఎవరో చేరినప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ చూడడం వేరు. ఏంటి వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకొని చూస్తున్నారు అక్కడ అని ఉంటుంది. అంటే ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అవుతాయి, గ్రహాల ప్లానెట్స్ ఏమవుతాయి అంటే ఇప్పుడు గురువు సింగిల్ గా ఉండి చూస్తున్నప్పుడు వేరే ఫలితం ఇస్తాడు, శుక్రుడితో కలిసి ఉన్నప్పుడు ఇంకో ఫలితం ఇస్తాడు, రాహుతో కలిసినప్పుడు ఒక ఫలితం ఇస్తాడు. అంటే అతనికి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒక ఎనర్జీ వచ్చింది, ఆ ఎనర్జీ తీసుకొని చెప్తున్నాడు. అంటే చిన్న ఎగ్జాంపుల్, పిల్లవాడు ఉన్నాడు అక్కడ, కొడుకున్నాడు, తండ్రి చూస్తున్నాడు, తండ్రి అది చెప్తున్నాడు, ఇంకో వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి వాడు ఏం చేశాడో తెలుసా అని చెప్పాడు పక్కకు వచ్చి, వెంటనే ఆ రియాక్షన్ ఎలా మారుతుంది, వేరేలా ఉంటుంది. అలా ప్లానెట్ కంజంక్షన్, ప్లేస్మెంట్, ఆస్పెక్ట్, కంజంక్షన్, ఏ స్థితిలో ఉన్నాడు మనిషి. ఇప్పుడు ఒక్కొక్క దగ్గర ఉంటే ఒక్కో రకంగా ఉంటాం కదా, గుళ్ళో ఉంటే ఒక రకంగా, బళ్ళో ఉంటే ఒక రకంగా, సముద్ర బొడ్డు దగ్గర ఉంటే ఒక రకంగా, ఇంట్లో ఉంటే ఒక రకంగా ఉంటుంది మన యాక్షన్. అలాగే ప్లానెట్ ఏ రాశిలో ఉంది, ఏ స్టార్ మీద ఉంది అంటే తను ఏ బీజంతో కలిగి ఉంది. ఇదంతా ఏంటంటే ఏ రాశిలో, ఏ స్టార్లో, లేకపోతే ఏ భావంలో, లగ్నం నుంచి ఎన్నో భావం, చంద్రుడి నుంచి ఎన్నో స్థానంలో ఉండి దేన్ని ఆస్పెక్ట్ చేస్తూ దేన్ని అన్నది
మంచి చేస్తుందా లేకపోతే ఇబ్బంది ఇచ్చేటువంటి దాంట్లో ఉందా అనేటువంటి చూసుకోవాలి. ఇదే ఆస్ట్రాలజీ అంటే కరెక్ట్ చెప్పాలంటే. బ్యూటిఫుల్ సబ్జెక్ట్. మొత్తానికైతే మంచి పీరియడ్ గానే సో కన్సిడర్ ఇక్కడ చేస్తారా సార్? ఏంటంటే 10th హౌస్ ఆస్పెక్ట్ చేస్తుంది కాబట్టి Hmm. జాబ్ పరంగా వీళ్ళకి ఫస్ట్ 5 months కొంచెం ఎక్కువ కంగారేం పడకుండా హ్యాపీగా వీళ్ళు చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి అనేటువంటిది. అంటే లగ్నంలో రాహు ఉన్నాడు, అనవసరం ఊహలకు పోకండి, జాబ్ గురించి ఏం భయపడొద్దు అని చెప్తున్నాను నేను. తర్వాత కూడా బానే ఉంటుంది. తర్వాత కూడా బాగానే ఉంటుంది, కాకపోతే తర్వాత అది ఎక్కువ బిజినెస్ వాళ్ళకి ఎక్కువ గ్రోత్ ఇస్తుంది వృషభంలోకి వెళ్ళినప్పుడు. ఎందుకంటే ఫైనాన్షియల్ హౌసెస్ లోకి ఫైనాన్స్ కార్ కూడా ఎంటర్ అవుతున్నాడు. అంటే ఏంటి, ఎంతసేపు జాబ్ చేసుకుని కూర్చోవడం కాదు, నేను ఇంకేం చేస్తాను, నేను ఎదుగుతాను అనేది బిజినెస్ ఓరియంటెడ్ దీంట్లో వెళ్తుంది. అట్లా వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటి సార్? పరిహారాలు ఎక్కువగా వీళ్ళు రాజరాజేశ్వరి అమ్మవారిది ఎక్కువగా చేసుకోవాలి. రాశిలో రాహు సంచారం జరుగుతుంది కాబట్టి దుర్గారాధన ఎక్కువగా చేసుకోవాలి. అదే విధంగా ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ చేయాల్సి వస్తుందండి. చాలా మంది ఏమంటారంటే, ఇప్పుడు నేను మీన రాశి చెప్పినప్పుడు నాకు చాలా మంది అడిగింది ఏంటంటే, సార్ మా పనే రోజు ఇన్వెస్ట్మెంట్ చేయడం, మాకేంటంటే నిత్యం చేసేదానికి కాదు, రెగ్యులర్ గా ఇప్పుడు రోజు ఇప్పుడు ఒక కిరాణా షాప్ నడుపుతున్నాడు అనుకోండి, రోజు సరుకు కొనాలి, అమ్మాలి, రోజు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, కూర్చుంటానంటే అట్లా నిత్యం చేసేదానికి నేను చెప్పట్లేదు. ఫస్ట్ టైం మొదలు పెట్టే వాళ్ళకి ఫస్ట్ టైం డిఫరెంట్ గా మీదంతా బాగుంది, ఇంకోటి ఏదో కొత్తగా నేను ప్రారంభిస్తున్నాను అన్నప్పుడు చూసుకోండి. అదొకటి. ఇంక ఇన్వెస్ట్మెంట్ తప్పనిసరి చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు. కొంతమంది ఆగడం కుదరదు. ఇప్పుడు మారిందండి, ఇన్వెస్ట్మెంట్ చేయొద్దండి అంటే ఏదో బ్యాంక్ లో లోన్ తీసుకుంటాడు, కొన్ని కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి తీసుకుంటాడు, ఇప్పుడు ఖాళీ కూర్చోలేడు కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే శనికి సంబంధించిన జపం చేయించేసుకొని ఏ ఆంజనేయ స్వామి టెంపుల్కో వెంకటేశ్వర స్వామి ఆలయం ఏదైనా శక్తి ఆలయం, కాళికా అమ్మవారి ఆలయానికైనా వెళ్ళి అమ్మవారికి, అమ్మ నీ మీద భారంతో నా కర్మ నేను చేసుకోవాలి, ఇంట్లో కూర్చుంటే కాదు కదా, కాబట్టి నువ్వు నన్ను రక్షించు అనుకుని మీరు మొదలు పెట్టచ్చు. అదే అద్భుతం సార్. ఓవరాల్ గా ఎంత పర్సెంటేజ్ మీనరాశి వారికి ఇయర్ బాగుంటుంది సార్? నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, మనం ఇవి చెప్పినవి ఇది కాన్సెప్ట్, ఈ రకంగా జాగ్రత్తగా ఉండాలని చేసుకుంటే ఖచ్చితంగా 70 to 80% గోచారం మిమ్మల్ని కాపాడుతుంది. బ్యూటిఫుల్ సార్. మీరు ఇచ్చేటటువంటి ప్రెడిక్షన్స్ యాక్యురేట్ గా ఇస్తారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎన్నో సందర్భాల్లో ప్రూవ్ అయింది కూడా. దాన్ని ఉద్దేశించే, దాన్ని మనసులో పెట్టుకుని మీరు ఇచ్చేటటువంటి ప్రెడిక్షన్స్ తో డెఫినెట్ గా ధైర్యంగా ముందుకు వెళ్తారు మన వాళ్ళందరూ అన్న ఉద్దేశంతో అడగడం జరిగింది సార్. ద్వాదశ రాశులకి కూడా ఎలా ఉండబోతుందో చాలా అద్భుతంగా మాకు తెలియజేసినందుకు ప్రేక్షకుల తరపున కృతజ్ఞతలు సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.